ॐ अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे रामा राम राम हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम्। नमः ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते राधाकान्त। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. భక్తులందరికీ భాగవతాశ్రయ సిరీస్‌కి స్వాగతం. మనం ఈరోజు శ్రీమద్ భాగవతం మూడో స్కందం 21 అధ్యాయం చర్చించుకుంటున్నాము. అధ్యాయం పేరు కన్వర్జేషన్ బిట్వీన్ మను అండ్ కర్దమ. సింపుల్‌గా చెప్పాలంటే మను మరియు కర్దముడి మధ్య సంవాదం అని చెప్పి. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసామంటే బ్రహ్మదేవుడి యొక్క సృష్టిలో ద అదర్ పార్ట్ చూసామన్నమాట. ఏ విధంగా అంతకుముందు బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాడు స్వయంభూ మను ద్వారా. మరియు దేవతను సృష్టించారు. నెక్స్ట్ మానసపుత్రులు సృష్టించారు. ఫర్దర్ సృష్టి ఎలా చేశారని చెప్పి అడిగినప్పుడు లాస్ట్ క్లాస్‌లో మనం చూసాము. బ్రహ్మదేవుడు ఏ విధంగా కిన్నెర, కింపురుషులు, రాక్షసులు, యక్షులు, విద్యాధరులు, దేవతలు వీళ్ళందరిని ఎలా సృష్టించారో మనం లాస్ట్ టైం చూసాము. నాగాస్, సర్పాస్ ఇవన్నీ కూడాన. సో, ఈరోజు క్లాస్ నుంచి అంటే ఈ యొక్క సృష్టి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ 21st చాప్టర్ రైట్. సో, ఈ చాప్టర్ 21st చాప్టర్ నుంచి ఆహ్, ఎంటైర్ రిమైనింగ్ ఈ మూడో స్కందం, నాలుగో స్కందం, ఐదో స్కందం సగం వరకు మనము ఈ విసర్గ అనేది చూస్తాము. అది విల్ సీ ఇట్ నౌ. సో, ఈ అధ్యాయం ఎలా ప్రారంభమవుతుందంటే విదురుడు మైత్రేయ ఋషిని అడుగుతారనమాట. ఏమని అడుగుతారంటే, మై డియర్ మైత్రేయ, దయచేసి నాకు స్వయంభూమణి అంటే స్వయంభూమణికి బ్రహ్మదేవుడు ఆదేశం ఇచ్చారు. ఏ విధంగా ఏమని ఆదేశం ఇచ్చారు? ప్రోజని అంటే ఆ యొక్క వంశం, ఆ మానవ జాతిని పెంచండి అని చెప్పి ఆహ్, బ్రహ్మదేవుడు మనుకి ఆదేశం ఇస్తారు కదా! కాబట్టి స్వయంభూమను దాన్ని ఆ సేవను ఎలా చేశారు? తన వంశాన్ని ఎలా పెంచారని అడుగుతారనమాట. రైట్. తన వంశాన్ని ఎలా పెంచారని అడుగుతారు. సో, మనం చెప్తాం శ్రీమద్ భాగవతం అమల పురాణం అని చెప్తాము. అమల పురాణం అంటే ఎవ్రి శ్లోక, ప్రతి శ్లోకం కూడా భగవంతుని యొక్క గ్లోరిఫికేషన్ అంటే భగవంతుని యొక్క స్తుతి గురించి మాత్రమే ఉంటుందని చెప్పి. మరి అలాంటి భాగవతంలో ఇక్కడ ఎవరో వ్యక్తి యొక్క వారి యొక్క వంశము, వారి యొక్క గృహస్థ జీవితం గురించి ఆహ్, చర్చకొస్తుంది. అది కూడా ఎవరు చర్చిస్తున్నారు? విదురుడు. విదురుడు కూడా ఒక రకంగా పరమహంస డివోటీ సన్యాసి. ఫ్యామిలీని వదిలేసి ఆయన ఆహ్, ఆయన ఎప్పుడూ ఫ్యామిలీని వదిలేసారు కాబట్టి, ఒక సాధువు వేషంలో ఆయన మొత్తము ఈ భరతవర్షం మొత్తం తిరుగుతుంటున్నారు విదురుడు. సో, విదురు అయితే ఒక రకంగా సన్యాసి అండ్ మైత్రేయ ఋషి ఆఫ్‌కోర్స్ సన్యాసి. హ్మ్. సో, ఇద్దరు సాధువులు వారు ఏం చర్చించుకుంటున్నారు? ఒక గృహస్థుడి యొక్క వారి యొక్క వంశం గురించి చర్చించుకుంటున్నారనమాట. హ్మ్. సో, ఇట్స్ ఇంట్రెస్టింగ్ నో అంటే అది వి డోంట్ ఎక్స్‌పెక్ట్ ఇట్. ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారు ఒక అతిథి అదే అతిథి కాదు. ఒక డోనర్ ఇంటికి వెళ్తారు. ఒక పెద్దాయననమాట. వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ప్రభుపాద్‌ని కూర్చోబెడతారు. అండ్ ప్రభుపాద్ వాంట్ టు స్పీక్ అబౌట్ కృష్ణ. ఆయనకేదో 4 మంచి మాటలు చెప్దానికి ట్రై చేస్తారు. కానీ ఆ వ్యక్తి ప్రభుపాద్ వినక తన గొప్ప చెప్తున్నాడు. అందరి కుటుంబ సభ్యులను పిలుస్తారు. పిలిచి చెప్తారు. సో, ఈయన నా కొడుకు. హ్మ్. ఈయన నా తండ్రి గారు.
నా కొడుకు, నా బ్రదర్సు, నా సిస్టర్సు, నా పిల్లలు, నా మనవలు, నా మునిమనవలు మొత్తం 50 మంది సంతానాన్ని చూపిస్తారనమాట. ఇదంతా నా యొక్క వంశం అని చెప్పి. శిల ప్రభుపాద మొత్తం అలా భరించి వింటూ ఉంటారు అలాగన మొత్తమును. తర్వాత పక్కన సర్వెంట్‌తో అంటారనమాట. హ్మ్. ఏమని చెప్తారంటే, "అరే! ఒక సాధువు వచ్చినప్పుడు కృష్ణుడి గురించి వినడం మానేసి, ఈయన తన యొక్క హి ఈస్ టాకింగ్ అబౌట్ హిస్ సెక్స్ ఎంపైర్" అని చెప్పి. హ్మ్. తన యొక్క ఆహ్, కుటుంబం, వంశం వాటి గురించి సంసారం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు చూడు అని చెప్పి. సో, టిపికల్‌గా సాధుస్ అనే వాళ్ళకి వీటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. హ్మ్. నువ్వు ఎంతమంది పిల్లల్ని పుట్టిస్తే ఏంటి? నువ్వు 10 మంది పుడితే ఏంటి? 20 మందిని పుట్టిస్తే ఏంటి? వాళ్ళ సంతానం ఏంటి? వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు? ఏం చేస్తున్నారు? దట్ ఈస్ ఒక రకంగా నన్ ఆఫ్ దేర్ బిజినెస్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే విదురుడు మరియు మైత్రేయ ఋషి వాళ్ళ యొక్క చర్చ ఏంటయ్యా అంటే ద డిస్కషన్ ఇస్ అబౌట్ మను. మను యొక్క సంసారం, స్వయంభూ మను యొక్క ఆయన సంసారం గురించి మాట్లాడుతున్నారనమాట. సో, ఈస్ ఇట్ నాట్ ఒక సాధువులు చేయాల్సిన పనేనా ఇది? సాధువులనేవాళ్ళు గృహస్థుల యొక్క గృహస్థ జీవితం గురించి, వాళ్ళ భర్త, భార్యల సంబంధాల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, దాని గురించి వాళ్ళెందుకు వర్రీ అవుతారు చెప్పండి? ఎందుకు వర్రీ అవుతున్నారంటే, బికాస్ ఆల్‌దో వీళ్ళు సన్యాసులయ్యుండొచ్చు. స్వయంభూమను గృహస్థ అయ్యుండొచ్చు. కానీ స్వయంభూమని ఒక భగవంతుడి గొప్ప భక్తుడు, శుద్ధ భక్తుడు, గ్రేట్ డివోటీ ఆఫ్ ద లార్డ్. మరియు ఆయన ఈస్ ఎ గ్రేట్ ఎంపవర్డ్ పర్సనాలిటీ. ఆయన్ని భగవంతుడు స్వయంగా స్వయంభూమనుని బ్రహ్మదేవుడి నుంచి పుట్టిస్తాడు. బ్రహ్మదేవుడు అనుకుంటే స్వయంభూమను పుట్టలేదు. భగవంతుడు బ్రహ్మదేవుడి శరీరంలోనే వచ్చేలా చేస్తారు. స్వయంభూముని ద్వారా ఈ లోకం విస్తరించాలని కోరుకుంటారనమాట. కాబట్టి డైరెక్ట్‌గా స్వయంభూమని అనే వ్యక్తి భగవంతుని యొక్క ఏజెంట్. రైట్? అండ్ ఆయన వంశం నుంచి ఎంతో శుద్ధ భక్తులు వస్తారు. ఆ శుద్ధ భక్తులు ఎంతో గొప్ప కార్యాలు చేస్తారు. ఈ యొక్క భగవంతుని యొక్క సంకల్పం, భగవంతుని యొక్క మిషన్ ఏదైతే ఉందో, ఆ మిషన్‌లో వీళ్ళు చాలా పెద్ద ఆహ్, యోగదాన్ అంటే వాళ్ళు పెద్ద కంట్రిబ్యూషన్ చేస్తారనమాట. కాబట్టే, కాబట్టే దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ గోపీస్ గురించి మనం చర్చిస్తూ ఉంటాం. డిస్కషన్ చేసాం. గోపి గీత అని చెప్పి డిఫరెంట్. మనం అక్కడ గోపికలంటే ఒక ఆహ్, ఆహ్, అవి 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 అవివాహ వివాహిత కన్యలు వాళ్ళు. వాళ్ళ గురించి మనం ఎందుకు చర్చించుకోవాలి? కానీ శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసి శిరోమణి వాళ్ళ గురించి చర్చించారు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాబట్టి, మరియు వాళ్ళు భగవంతునికి మాధుర్య భావంలో సేవ చేశారు కాబట్టి, గోపికల యొక్క మనోభావన, గోపికల యొక్క గురించి మనం వింటున్నాం. అదర్‌వైజ్ వి హావ్ నథింగ్ టు గివ్ అండ్ టేక్. సో, అదే విధంగా స్వయంభూ మన యొక్క ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో, వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప గ్రేట్ సోల్స్ వాళ్ళందరమాట. గొప్ప రాజులవుతారు. మరియు గొప్ప శుద్ధ భక్తులవుతారు. మరియు భగవంతుని యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి పరమ సమ్మతః అనొస్తుంది భాగవతంలో. అంటే అతని యొక్క డైనాసిటీ అంటే వంశము. వారి వంశాన్ని ఆచార్యులు సమ్మతిస్తారనమాట. పరమ సమ్మత అని చెప్పి. అందరూ యాక్సెప్ట్ చేస్తారు మరియు ఆశీర్వదిస్తారు. ఏ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే శివానంద్ సేన్ తన యొక్క భార్య గర్భం దాల్చింది అనే విషయము శ్రీ చైతన్య మహాప్రభు తెలుస్తుందో, మామూలుగా శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడు కూడా స్త్రీలతో మాట్లాడరు. ఆమె 40 అడుగులు దూరంలో పెడతారు శ్రీ చైతన్య మహాప్రభు. తన సన్యాస ఆశ్రమంలో ఉన్నప్పుడు. హి నెవర్ టాక్స్. అండ్ ఫ్యామిలీ అఫైర్స్ నో. కానీ ఎప్పుడైతే శివానంద సేన్ తెలుస్తుందో, మహాప్రభు తెలుస్తుందో శివానంద సేన్ ఒక భార్య గర్భం దాల్చిందని చెప్పి, శ్రీ చైతన్య మహాప్రభు చాలా ఆనందపడతారు. ఎగిరి గంతేస్తారనమాట. అరే! ఒక సన్యాసి ఎవరో గృహస్థ భార్య గర్భం దాల్చింది తెలిస్తే ఈయనెందుకు అంత ఆనందపడాలి అంటే, బికాజ్ మహాప్రభు నోస్ దట్ శివానంద్ సేన్ ఈస్ ఎ ప్యూర్ డివోటీ. గొప్ప డివోటీ. కాబట్టి ఆ గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి అవుతాడు. కాబట్టి మే ద ఫ్యామిలీ ఆఫ్ వైష్ణవాస్ గ్రో అని మహాప్రభు చెప్తారనమాట. ఈ వైష్ణవ కుటుంబం ఇంకా ఇంకా పెరగాలి అని చెప్పి. కాబట్టి, కాబట్టి వాళ్ళు దాన్ని కృష్ణుడితో సంబంధంగా చూస్తున్నారు. శివానంద సేన శుద్ధ భక్తుడు కాబట్టి, ఆ శుద్ధ భక్తుడి ఇళ్లల్లో ఎంతమంది సంతానం పుడితే అంత మంచిదని మహాప్రభు అండర్‌స్టాండింగ్ అక్కడది. రైట్? సో, కంటిన్యూయింగ్. సో, యాహ్! నెక్స్ట్ విదురుడు ఫర్దర్‌గా అడుగుతారు. ఎందుకంటే విదురుడికి ఆల్రెడీ చరిత్ర తెలుసు. స్వయంభూమని యొక్క వంశం గురించి అడుగుతారంటే, స్వయంభూమని వంశం తెలీదని కాదక్కడది. సో, అడుగుతారనమాట. సో, ఏ విధంగా యాక్చువల్ స్వయంభూమనుకి 5గురు సంతానం అవుతారు. ఐదుగురు సంతానంలో ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కుమార్తెల పేరు ప్రియవ్రత మరియు ఉత్తానపాద.
మనము నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ధ్రువుడి గురించి మనం చదువుతాము. ధ్రువుడి యొక్క తండ్రి పేరు ఉత్తానపాదుడు అని చెప్పి. సో, సో, ఆ ఉత్తానపాదుడు స్వయంభూ మను యొక్క పుత్రుడు. సో, ప్రియవ్రత, ఉత్తానపాద ఇద్దరు సంతానము. అండ్ ఇద్దరు కుమారులు మరియు ముగ్గురు కుమార్తెలు. అకూతి, ప్రసూతి, దేవహుతి. సో, 5గురు సంతానం మనువు అనమాట. అయితే ఇక్కడ విదురుడు ఏమడుగుతున్నారంటే, ప్రియవ్రత మరియు ఉత్తానపాద ఏ విధంగా ఈ యొక్క ఈ భూలోకాన్ని ఎలా రక్షించారు? ఈ భూలోకంలో 7 ఖండాలు. యాక్చువల్‌గా మనం ఇప్పుడు 7 ఖండాలని చెప్తాం కదా! 7 ఖండాలంటే ఇప్పుడు మనము ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇది కాదు. యాక్చువల్‌గా భూమండలం. జంబూద్వీప, నెక్స్టు ప్లక్షద్వీప, సాల్మలి ద్వీప. సో, అలాగా భరతఖండం కూడా 7గా విభజింపబడుతుందనమాట. సో, అది మనం 5 స్కందంలో చూస్తాము. ప్రియవ్రతుడి ద్వారా అవుతుంది. సో, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు గొప్ప వ్యక్తులు వాళ్ళు. ప్రియవ్రతుడు చాలా గొప్ప వ్యక్తి. సో, వాళ్ళిద్దరి గురించి అడుగుతారు. తర్వాత వాళ్ళ ముగ్గురు కుమార్తెల గురించి అడుగుతారనమాట. ఆ! ఆ ముగ్గురు కుమార్తెల్లో కూడాన మోస్ట్ ఇంపార్టెంట్ కుమార్తె దేవహుతి. ఈ ముగ్గురు కుమార్తెల్లో కూడా. సో, అక్కడేమడుగుతారంటే, సో, దేవహుతి గురించి చెప్పండి నాకని చెప్పి. సో, స్వయంభూ మను వారి యొక్క స్వయంభూ మను వారి సంతానంలో 5 సంతానంలో కూడా అత్యంత ముఖ్యమైన సంతానం దేవహుతి. కాబట్టి దేవహుతి గురించి చెప్పండి. మరియు ఆవిడ కర్దమునిని వివాహం చేసుకున్నారు కదా! సో, సో, వారిద్దరి యొక్క కుటుంబ జీవితం గురించి చెప్పండి. వారి సంతానం గురించి చెప్పండి. అంటే స్వయంభూమను సంతానం గురించి చెప్పని అడిగారు. తర్వాత స్వయంభూమను పుత్రికల్లో అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ దేవహుతి. సో, దేవహుతి యొక్క కుటుంబము అంటే ఆవిడ కర్దమ్ముడిని వివాహం చేసుకున్నారు. సో, వారిద్దరి యొక్క కుటుంబ జీవితం గురించి చెప్పండి. మరియు వారి యొక్క సంతానం గురించి చెప్పండి అన్నారు. సో, వారి యొక్క సంతానం గురించి ఎందుకు విదురుడు అడుగుతున్నాడు అనేది మనం చూస్తాం. ఈరోజు క్లాస్‌లో తర్వాత చూస్తాం మనం ఇక్కడ. సో, యాక్చువల్లీ దే ఆర్ గ్రేట్ సోల్స్. యాక్చువల్‌గా ఇదే శ్లోకంలో ఏమొస్తుందంటే, కర్దమ్మునిని మహాయోగి అని చెప్పారు. కర్దమ్ముని గొప్ప యోగి. అండ్ దేవహూతిని యోగ లక్షణై అని చెప్పి. అంటే సమస్త దివ్య గుణాలు దేవహూతిలో ఉన్నాయి. కర్దముని వాడు గొప్ప యోగి అనమాట. సో, వారిద్దరి యొక్క ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి అన్నారు. తర్వాత మిగతా ఇద్దరు పుత్రికలు ఎవరు? ఆహ్, రుచ్ యాహ్! సో, అకూతి అండ్ ప్రసూతి. దేవహూతి అయిపోయింది. సో, అకూతి మరియు ప్రసూతి వారిద్దరు కూడా ఎవరిని వివాహం చేసుకుంటారు? రుచి మరియు దక్షని వివాహం చేసుకుంటారు. సో, వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా చెప్పండి అని చెప్పి అడుగుతారనమాట. సో, వాస్తవంగా ఇప్పుడు మనం మూడో స్కందం 21 అధ్యాయంలో ఉన్నాం కదా! సో, ఈ 21 అధ్యాయం నుంచి ఈ స్కందం చివరి వరకు ఎంటైర్ థర్డ్ క్యాంటో రైట్? సో, 35 అధ్యాయాలు ఎన్నో ఉంటాయి. సో, ఇది మొత్తం ఇంక రెస్ట్ ఆఫ్ థర్డ్ క్యాంటో మొత్తం కూడాన మనము ఈ దేవహుతి మరియు కర్దమముని వారి యొక్క ఫ్యామిలీ లైఫ్ మరియు నెక్స్ట్ లార్డ్ కపిల వారి గురించి చర్చిస్తామనమాట. మూడో స్కందము. నాలుగో స్కందంలో మనము అకూతి మరియు ప్రసూతి వారి ఫ్యామిలీ లైఫ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క పుత్రులెవరు వారు చర్చిస్తాము. తర్వాత నాలుగో స్కందం సగం నుంచి ధ్రువ చరిత్ర వస్తుందనమాట. ధ్రువుడి గురించి చర్చిస్తాము. నాలుగో స్కందం చివరి వరకును. ఐదో స్కందము ప్రియవ్రత మహారాజు గురించనమాట. ప్రియవ్రతుడు ఐదో స్కందం సగభాగం వరకు. రైట్. సో, ఈ విధంగా మూడో స్కందం సగం నుంచి ఐదో స్కందం సగం వరకు అంటే ఇక్కడ సగము స్కందము, నాలుగో స్కందం పూర్తి స్కందము, ఐదో స్కందం సగము. ఇదంతా ఏంటయ్యి అంటే స్వయంభూ మను యొక్క ఫ్యామిలీ దాని గురించి చర్చొస్తుంది. సజెస్టెడ్ కమ్ ఆన్ యార్ శ్రీమద్ భాగవతం భగవంతుని గురించి చర్చ ఉండాలి. కానీ ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ గురించి మనకెందుకు అంటే యాక్చువల్‌గా భక్తి అనేది మనకెలా తెలుస్తుంది అంటే శుద్ధ భక్తుల వారి యొక్క జీవన చరిత్ర ద్వారా తెలుస్తుంది. శుద్ధ భక్తుల యొక్క జీవన చరిత్ర ద్వారా. సో, ఇట్స్ ఓన్లీ త్రూ డివోటీస్. సో, శ్రీ చైతన్య మహాప్రభు కూడా అదే చెప్తారు కదా! మహాజనో ఏన గతాస పంతః అని చెప్తారనమాట. సో, గొప్ప వ్యక్తుల యొక్క అడుగుజాడలు నడవడం ద్వారా తెలుస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కుటుంబంలోనే ధ్రువుడు ఆవిర్భవిస్తాడు. సో, ధ్రువ చరిత్ర మనం చదువుతామనమాట. ప్రియవ్రతుడు ఆయన గొప్పతనం మనం చదువుతాము. దేవహూతి గొప్పతనం చదువుతాము. కపిల ముని గొప్పతనం చదువుతాము. రైట్. సో, లైక్ దిస్ వి రీడ్ సో మచ్ అబౌట్ దిస్ సో, కాబట్టి ఈ 2 స్కందాలు కూడా మొత్తం కూడా ఇది కూడా విసర్గ కిందొస్తుంది. సర్గ, విసర్గ స్థాన, పోషణ ఆహా! ఊతయ, మన్వంతర, ఈశాను కదా! నిరోధ, భక్తి, ఆశ్రయ 10 దేర్ ఆర్ 10 టాపిక్స్ ఆఫ్ భాగవతం. ఇందులో ఫస్ట్ టాపిక్ సర్గ. సర్గ అనేది ఆల్రెడీ మనం చూస్తాం. ప్రథమ సృష్టి.
విసర్గ అంటే ద్వితీయ సృష్టి. అంటే ద్వితీయ సృష్టి అంటే ఈ లోకం ఎలాగా ఫర్దర్‌గా బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఎలా తయారైందని చెప్పి. సో, ఈ మానవాళి ఎలా విస్తరించింది అన్నది. ధర్మం ఎలా విస్తరించిందనేది. అది మనం ఇప్పుడు చూస్తున్నాము. సో, ఈ విధంగా విదురుడు ఈ ప్రశ్నలు అడుగుతారు. అంటే స్వయంభూమణి యొక్క ఐదుగురు సంతానం గురించి కూడా అడుగుతారనమాట. ఆ ఐదుగురు సంతానంలో కూడా స్టార్టింగ్ విత్ దేవహూతి గురించి అడుగుతారు. సో, ఇప్పుడు మైత్రేయ ఋషి దేవహూతి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. దేవహూతి గురించి చెప్పే ముందు కర్దమ ముని గురించి చెప్పడం స్టార్ట్ చేస్తారు. రైట్. సో, కర్దమ ముని వాస్తవంగా ఎవరంటే బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు. సో, బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రులని చెప్పుకున్నాం కదా! ఇప్పుడు నారద ముని, మరీచి వీళ్ళందరూ కూడాన మానసపుత్రులు. మానసపుత్రులంటే ఒక తల్లి ద్వారా పుట్టిన వాళ్ళు కాదు వీళ్ళందరూను. హ్మ్. ఇప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా మానసపుత్రుడు. బ్రహ్మదేవుడేమని లక్ష్మీదేవికిని నారాయణుడికి పుట్టలేదు. బ్రహ్మదేవుడు ఎలా పుట్టారు? ఎలా ఆవిర్భవించారు? అంటే స్వయాన నారాయణుడి యొక్క నారాయణ యొక్క నాభి నుంచి పద్మం వస్తుంది. ఆ పద్మంలో బ్రహ్మదేవుడు పుడతారు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడాన యాక్చువల్‌గా హి ఈజ్ ఎ విరించి ఆయన ఒక తల్లికి, తండ్రికి కాదు. స్వయంగా భగవంతునికి పుడతారు బ్రహ్మదేవుడు. సిమిలర్‌గా బ్రహ్మదేవుడియు కూడా ఫస్ట్ 10 చిల్డ్రన్ 10 మంది పుత్రుల్ని కంటారు. అప్పుడు స్త్రీ ద్వారా కంటారాయన. వాళ్ళని మానసపుత్రులు అంటారనమాట. నారదముని మానసపుత్రులు, చతుష్కుమారులు మానసపుత్రులు, మరీచి మానసపుత్రులు, కర్దమ ఋషి మానసపుత్రులు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు తెలుస్తుంది. ఏ విధంగా స్త్రీ ఆర్ పురుషుల ద్వారా సంతానం పెంచొచ్చని భగవంతుడే బ్రహ్మదేవుడికి ఐడియా ఇస్తాడు. ఈ విధంగా నువ్వు సంతానాన్ని ఈ లోకంలో విస్తరించాలి అని చెప్పి. ఈ విధంగా జీవరాశులకి శరీరాలు ఇవ్వాలి అని చెప్పి. సో, ఎనీహౌ సో, కర్దమ ముని ఎవరంటే స్వయాన బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. అండ్ కర్దమ ముని యాక్చువల్‌గా చాలా తపస్సు చేస్తుంటారు. గొప్ప వ్యక్తి. తపస్సు చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆయనకి బ్రహ్మదేవుడు ఆదేశం ఇస్తారు. ఏమని ఇస్తారంటే అందరికీ తన మానసపుత్రులు అందరికి ఒకటే ఆదేశం ఇస్తారు. మీరింకా సంతానాన్ని పెంచండి అని చెప్పి. సో, కర్దమముని ఏం చేస్తారంటే తపస్సు చేస్తుంటారు. 10,000 సంవత్సరాల పాటు కర్దమముని తపస్సు చేస్తూ ఉంటారు. హ్మ్. అండ్ తపస్సు చేస్తుంటారు. భగవంతుని యొక్క శుద్ధ భక్తి చేస్తూ ఉంటారు. అప్పట్లో భక్తి అనేది ఎలా చేసేవారంటే తపస్సు ద్వారా అన్నమాట. ఇప్పుడు మనం భక్తి అనేది ఎలా చేస్తామంటే శ్రవణం, కీర్తనం, విష్ణుం ఈ విధంగా రైట్. మనం శ్రవణం, కీర్తనం అంటే చాంటింగ్ రైట్. అది కీర్తనం అది. శ్రవణం అంటే భాగవతాన్ని చదవడము, భాగవతాన్ని వినడము. శ్రవణం, కీర్తన, స్మరణ భగవంతుని స్మరించడము. ఆ! పంచాయత విధి డ్యూటీ వర్షిప్. ఈ విధంగా మనము ఈ కలియుగంలో భగవంతుని యొక్క హరినామ సంకీర్తన అనేది కలియుగ యుగ ధర్మం. ఇది సత్యయుగంలో కాబట్టి సత్యయుగంలో యుగ ధర్మం ఏంటి? ఎడ్ కృతేయ ధ్యాయితో విష్ణు. కృతయుగం అంటే సత్యయుగం అనమాట. సో, ధ్యాయితో విష్ణు. సో, భగవంతుని మీద ధ్యానం చేయడం అనేది అప్పట్లో యుగ ధర్మం అనమాట. కాబట్టి కర్దమముని భగవంతుని పట్ల భగవంతునికి ధ్యానపూర్వక భక్తి చేసేవాడనమాట. సో, అలా 10,000 సంవత్సరాలు చేస్తూ ఉంటారు. అండ్ భగవంతుడు బికాస్ వెరీ ప్లీజ్డ్ రైట్. భగవంతుడు కర్దమునికి తపస్సుతో చాలా ప్రసన్నం చెందుతారు. హ్మ్. 10,000 సంవత్సరాలంటే అప్పుడు యాక్చువల్లీ ఆ రోజుల్లో 10,000 సంవత్సరాలంటే ఎక్కువేం కాదు. చాలా ఫాస్టే అనుకోవాలనమాట. సో, వెరీ క్విక్‌లీ భగవంతుడు కర్దమముని ముందు ప్రత్యక్షమవుతారనమాట. రైట్. సో, యాక్చువల్‌గా ఏం చెప్పబడిందంటే భగవంతుని యొక్క శరీరము వేదాలతో రైట్. ఇట్ ఈస్ ఎ పర్సానిఫికేషన్ ఆఫ్ వేదాస్. వేదాల యొక్క రూపమే భగవంతుడు. కాబట్టి ఎవరైతే భగవంతుడిని చూస్తారో వారు స్వయంగా వేదాన్ని చదివినట్టే. ఆర్ ఎవరైతే భగవంతుడిని అర్చా విగ్రహాన్ని పూజిస్తారో వారు వాస్తవంగా సమస్త వేదాలు చదివితే ఏ విధంగా పరిశుద్ధమవుతారో శ్రీ విగ్రహ భగవంతుని యొక్క అర్చా మూర్తిని మనము ఉపాసన మనము పూజిస్తే సమస్త వేదాలు చదివినప్పుడు ఏ పవిత్రత హృదయంలో వస్తుందో అంతే పవిత్రం వస్తుందని కూడా చెప్పడం జరిగిందనమాట. తర్వాత భగవంతుడి ముందు హ్మ్. కర్దముని మీద ప్రత్యక్షమవుతారు. అలా ప్రత్యక్షమైనప్పుడు భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం గురించి వర్ణనొస్తుంది. భగవంతుడు ఎలా ఉన్నారంట, ఆయన గరుత్మంతుడి మీద వస్తారు. వి ఆల్వేస్ హియర్ శ్రీ మహావిష్ణువు యొక్క వాట్ ఈస్ హిస్ వెహికల్ క్యారియర్ అంటే గరుడుజీ, గరుత్మంతుడనమాట. సో, కర్దముని భగవంతుడిని ఎలా చూస్తారంటే భగవంతుడు పీతాంబర వస్త్రాల్లో ఉంటారు. యాజ్ యూజువల్‌గా శ్రీవత్స శేషాన్ని చూస్తారు. వైజయంతమాలతో చూస్తారు. భగవంతుడు పీత వస్త్ర, అరుణ వస్త్ర అంటే యెల్లో గార్మెంట్‌లో ఉంటారు. భగవంతుని యొక్క శరీరం ఎలా ఉంటుంది? నీలమేఘశ్యామ శరీరం. బ్లూయిష్ సఫైర్. సఫైర్ అంటే ఒక రకమైన వజ్రం. నీలమణి. సఫైర్ అంటే నీలమణి అనమాట. బ్లూ సఫైర్ అంటే. అంటే భగవంతుని యొక్క శరీర కాంతి నీలమణి కాంతిలో ఉంటుంది. హ్మ్. అండ్ భగవంతుడు గరుత్మంతుడి మీద నిల్చొని వస్తారని చెప్పి ఇక్కడ చెప్పబడిందనమాట. యాక్చువల్‌గా ఇదే విషయాన్ని చాలా దగ్గర చెప్పబడింది. ఈవెన్ మనము ముకుందమాల స్తోత్రంలో కూడా మనం చూడొచ్చు.
అక్కడ ఒక శ్లోకం వస్తుంది కదా, భక్తాపాయ భుజంగ గరుడామణి త్రైలోక్య రక్షామణి గోపీలోకన చాట కుంభునమణి సౌందర్య ముద్రామణి. సో భక్తాపాయ భుజంగ గరుడం మణిస్ త్రైలోక్య రక్షామణి. సో ఈ యొక్క శ్లోకం మనం చూసినట్లయితే ఇక్కడ ఉమ్, భక్తుల్ని కాపాడడం కోసము భగవంతుడు ఎలా వస్తారంట, భక్తాపాయ భుజంగ గరుడ, అంటే భుజంగ అంటే భుజాలు. సో గరుత్మంతుడి మీద గరుత్మంతుడి భుజాల మీద నిల్చొని భగవంతుడు ఉండి వస్తారు, అంటే గరుత్మంతుడి భుజాల మీద నిల్చొని సమ్టైమ్స్ కూర్చొని భగవంతుడు వస్తారు. త్రైలోక్య రక్షామణి, ఈ విధంగా భగవంతుడు సమస్త లోకాలని రక్షిస్తారు. సో ఈ శ్లోక ఇస్ బిగ్ శ్లోక, బట్ సో వర్ణన మల్టిపుల్ ప్లేస్ మనం వింటాము భగవంతుడు ఏ విధంగా, రైట్. సో మన శ్యామ్ సుందర్ టెంపుల్ ఇప్పుడు మన నెక్స్ట్ సండే యానివర్సరీ ఉంది. యానివర్సరీ సందర్భంగా మనము మందిరాన్ని పూర్తిగా రెనోవేషన్ చేస్తున్నాము. సో వన్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఇస్ దట్ మందిరం ఎంట్రన్స్లోనే భగవంతుడు గరుత్మంతుడి మీద కూర్చొని వ్యక్తిని కాపాడుతున్నాడు కదా, ఒక ఫోటో చూస్తాం కదా, ఆ ఫోటో మ్యూరల్ తయారు చేస్తున్నాం అనమాట. ఈరోజే రెడీ అయింది మ్యూరల్, కల్కటాలోని ట్రైన్లో ఎక్కువ వస్తుంది. సో సంభవం నాకు భగవంతుడిని ఊహించుకున్నప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ ఇమేజ్ చాలా ఇష్టం నాకు. ఏ ఇమేజ్ అంటే ఐ విల్ షేర్ యూ దట్ ఫోటో, నేను ఏమని చెప్తున్నాను. సో దిస్ ఈస్ ద వే భగవంతుడు చూసినట్లయితే ఈ ఇమేజ్లో పూర్తిగా అబ్బబ్బబ్బబ్బా. కృష్ణ కృష్ణ. ఎనీహో కింద బద్ధజీవుడు భవసాగరంలో కొట్టుబిట్టాడుతూ ఉంటాడు. భగవంతుడు గరుత్మంతుడి మీద వచ్చి భవసాగరంలో నుంచి బద్ధజీవిని రక్షిస్తాడనమాట. సో దిస్ ఈస్ ద టిపికల్ ఇమేజ్, రైట్. శాస్త్రంలో చెప్పబడింది, ఇక్కడ ముకుందమాల స్తోత్రంలో కూడా ఇదే చెప్పబడింది అనమాట. భక్తాపాయ భుజంగ గరుడామణిస్ త్రైలోక్య రక్షామణిస్ అని చెప్పి, గోపీ లోకన చాట కుంభనమణి సౌందర్య ముద్రామణి అని చెప్పి. సో సో మన కర్దమ్ముని కూడా భగవంతుడిని ఈ రూపాన్ని చూస్తారు. చూసి ఆయన చాలా చాలా ఆనందపడతారు అనమాట. ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ బ్లిస్ఫుల్. వెంటనే కర్దమ్ముని ఆనందపడతారు, అంటే నా యొక్క తపస్య ఫలించింది. న్యాచురల్లీ కదా, భగవంతుడు ప్లీజ్ అయ్యాడు, భగవంతుడు నా ఎదురుగా వచ్చారని చెప్పి. సో వెంటనే కర్దమ్ముని స్వామివారికి హీ ఆఫర్స్ ఒబేసెన్సెస్, ఆయనకి నమస్కరించి కర్దమ్ముని తన ప్రార్థనలు వినిపిస్తారనమాట. సో కర్దమ్ముని అంటారు, మై డియర్ లార్డ్, యాక్చువల్గా ఈ కళ్ళకి మీ యొక్క రూపమే, మీ యొక్క రూపమే కనులకి పెర్ఫెక్షన్ అనమాట. అవునా కాదా? మనకి 3వ స్కంధంలో వస్తుంది, నేత్రే పిబంతు నయనాభిరామం పార్థస్థపుత్ర పదమాపురస్య అని చెప్పి. ఎక్కడొస్తుంది? యుద్ధంలో కూడా నేత్రే పిబంతు నయనాభిరామ అని చెప్పి. సో నేత్ర అన్న కళ్ళే, నయన అనే కళ్ళే, కానీ చూడండి భాగవతం ఎంత పోయిటిక్గా ఉంటుందో. నేత్రే పిబంతు, ఎవరైతే నయనాభిరాముడు ఉన్నారు, నయన అభిరామ, నయన అంటే కళ్ళకి, రామ అంటే ఏంటి, ఆనందాన్ని ఇచ్చేవాడని చెప్పి. ఎవరైతే కళ్ళకి ఆనందాన్ని ఇస్తాడో, అంటే కళ్ళకి ఆనందం ఇవ్వడం అంటే ఏంటి, అత్యంత సౌందర్య మనోహరుడు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ. సో నయనాభిరామ అంటే కృష్ణుడు, నేత్రే పిబంతు అని చెప్పి అంటే తమ కళ్ళతో తాగేస్తున్నారంట ఆ రూపాన్ని. అంటే యుద్ధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఎదురుగా ఉన్న వ్యక్తి యొక్క అందాన్ని కళ్ళతో ఆస్వాదిస్తున్నారు. ఎవరా వ్యక్తి అంటే కళ్ళకి ఆనందాన్ని ఇచ్చేవాడు. అంటే రెండు సార్లు వచ్చింది. తస్యారవింద నయన పదారవింద, ఇది కూడా మనం లాస్ట్ క్లాస్ 15వ అధ్యాయం చెప్పుకున్నాం అనమాట. తస్య అరవింద నయన పదారవింద అంటే ఇక్కడ కూడా రెండు సార్లు అరవింద అని వచ్చిందనమాట. అరవింద అంటే తామర పువ్వు అని చెప్పి, లోటస్, కమలం అని చెప్పి. సో అంటే కలువ పువ్వు లాంటి కళ్ళు ఉన్న వ్యక్తి, కలువ పువ్వు లాంటి కళ్ళు ఉన్న శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములు అని అర్థం. అంటే రెండు సార్లు పద్మాన్ని వచ్చింది ఇక్కడ. సో దిస్ ఇస్ యాక్చువల్గా ఇది ఒక రకమైన అలంకారం అంటారు వీటిని. దిస్ కైండ్ ఆఫ్ గ్రామర్లో అలంకారం అంటారు. సో హియర్ ఇట్ ఇస్ లైక్ దట్. సో ఇక్కడ కర్దమ్ముని ఏమంటారంటే భగవంతుని, మై డియర్ లార్డ్, యాక్చువల్గా యు ఆర్ ద బ్యూటీ పెర్సానిఫికేషన్. అందం మొత్తం కూడా మీలోనే ఉంది. యు ఆర్ ద కళ్ళకి నయనాభిరాములు మీరు. కాబట్టి ఎంతోమంది యోగులు ఎంత తపస్సు చేస్తారు మీ యొక్క దర్శనం కోసం, అలాంటి దర్శనం నాకు దక్కింది ఈరోజు. కాబట్టి ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అని చెప్పి
కర్దమని చెప్తారనమాట. సో, ఎన్నెన్నో జన్మలు పడతాది జనాలకి. అలాంటిది మాకు ఈజీగా మీ యొక్క దర్శనం దక్కిందని చెప్పి. తర్వాత చెప్తారు, మై డియర్ లార్డ్ వాస్తవంగా ఎవరికైతే మీ దర్శనం దక్కుతుందో వాళ్ళు మోస్ట్ ఫార్చునేట్. ఎప్పుడు ఫార్చునేట్ అంటే వాళ్ళు మీ నుంచి మీరు ఏదడిగినా ఇవ్వగలరు. మీరు మోక్ష ప్రదాయని మీరు. కాబట్టి వాళ్ళు మోక్షాన్ని అడగగలరు. కానీ మూర్ఖులు మాత్రమే, మూర్ఖులు మాత్రమే మీ నుంచి వాళ్ళు భౌతిక విషయాలు అడుగుతారు. హ్మ్. ఫూల్స్ ఓన్లీ ఆస్క్ మెటీరియల్ బెనిడిక్షన్స్ ఫ్రమ్ యూ అని చెప్తారనమాట. రైట్. సో, ఇది వాస్తవం యాక్చువల్‌గాన. హ్మ్. ఎందుకంటే భగవంతుడు మొత్తం ఇవ్వగలడు. హీ కెన్ గివ్ ఎనీథింగ్. కాబట్టి భగవంతుడు మన దగ్గరికొస్తే మనం ఏం అడగాలి? మనం వి షుడ్ ఆస్క్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. భగవంతుడే అవసరం లేదు. ఈవెన్ గురువులైనా సరే. రైట్. సో, ఈవెన్ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళకి మనము ఆధ్యాత్మిక విషయాలు అడగాలి. నేను ఎలా నా భక్తిని ఇంప్రూవ్ చేసుకోగలను? హౌ కెన్ ఐ ఇంప్రూవ్ ఇన్ మై జప? హౌ కెన్ ఐ నాకు సేవా భావన ఎలా పెంచుకోవాలి? వినయాన్ని ఎలా పెంచుకోవాలి? భగవంతుని పట్ల ఎలా ప్రేమ పెంచుకోవాలి? రైట్. సో, లైక్ దిస్ వి కెన్ ఆస్క్. హ్మ్. బట్ నాట్ మెటీరియల్ థింగ్స్. సిమిలర్ అలాంటిది భగవంతుడు స్వయంగా మన ముందొచ్చినప్పుడు, భగవంతుడు సమస్తం ఇవ్వగలడు. అలాంటి వ్యక్తిని మనం భౌతిక విషయాలు అడిగితే, భౌతిక విషయంలో ఏదైనా సరే భౌతిక లోకం అంటేనే దుఃఖాలయం అశాశ్వతం. అప్పుడు ఈ రాయితో కొట్టుకుంటే ఏంటి? ఆ రాయితో కొట్టుకుంటే ఏంటి? కాబట్టి నాకు ఈ రాయి వద్దు, ఆ రాయితోనే కొట్టుకుంటానంటే అది మూర్ఖత్వం అది. హ్మ్. సో, డివోటీస్ అనేవాళ్ళు భగవంతుడిని వాళ్ళ భౌతికమైన విషయాలు ఏమి అడగరు. ఎందుకంటే భౌతికమైనది ఏదైనా సరే దుఃఖాన్నిస్తది. రెండోది భగవంతుడు ఏమి ఇవ్వాలనుకున్నా అది ఇవ్వని. నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి కృష్ణ అదే అని చెప్పి. సో, సిమిలర్‌లీ ఇక్కడ, ఇక్కడ కర్దముని ఏమని చెప్తున్నారు, చాలామంది మిమ్మల్ని భౌతిక విషయాలు అడుగుతారని చెప్పి. హ్మ్. అర్థార్థో, జ్ఞాని, జిజ్ఞాసో 4 రకమైన వ్యక్తులుంటారు. వీళ్ళందరూ కూడా భౌతికమైన కోరికలతో భగవంతుడి దగ్గరికొస్తారని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు ఏడవ అధ్యాయం అనుకుంటా చెప్తారక్కడ. హ్మ్. చతుర్విధం భజంతే మాం జనా సుకృతినో అర్జున అర్థార్థో జిజ్ఞాసో జ్ఞానీ చ భరతర్షభ అని చెప్పి చెప్తారనమాట. ఈ 4 రకమైన వ్యక్తులు నా దగ్గరికొస్తారు. భౌతికమైన కోరికలు అని చెప్పి భగవంతుడు చెప్తారు. హ్మ్. సో, మన జీవితాల్లో చూసుకున్నా సరే, మనం కూడా చాలా సార్లు భగవంతుడి దగ్గరికొచ్చినప్పటికి ఏదో భౌతిక కోరికతోనే వచ్చుంటాము. ఎవరు కూడా ప్యూర్ డిజైర్స్‌తోని కేవలము అసలు మనకి ఇలాంటిది ఒక డిజైర్ ఉంటదని కూడా మనకు తెలీదు గదా! ఇస్కాన్‌కొచ్చాక తెలిసింది మనకి. యాక్చువల్‌గా భగవంతుడిని అడగాలంటే కృష్ణ ప్రేమ అడగాలి. వేరేదేం అవసరం లేదని చెప్పి. ఇస్కాన్ రాకముందు మనలో ఎంతమందికి తెలుసు? అసలు భగవంతుని ముందుకెళ్ళినప్పుడు భగవంతుని ఏం అడగాలి అని ఎంతమందికి తెలుసు? మనలో ఎవరం వచ్చినా సరే ఏదో ఒక భౌతిక కోరికతోనే వచ్చుంటాం మనము. నా విషయమే తీసుకున్నట్లయితే నేను ఇంటర్‌లో ఉన్నప్పుడే ఐ వాస్ ఎ టాపర్‌ను. కానీ ఐఐటీకెళ్ళిన తర్వాత సర్లే నాకు ఐఐటీ వచ్చింది నాకు తిరుగులేదు అని చెప్పి రిలాక్స్ అయిపోయాననమాట. సో, ఫస్ట్ సెమిస్టర్ నాకు చాలా యావరేజ్ మార్కులొచ్చాయి. అంటే నాకన్నా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు, నాకన్నా చిన్న ర్యాంక్‌లో ఉన్నవాళ్ళు, నాకన్నా ఆహ్, మంచి పర్సెంటేజ్ కొట్టారు. అండ్ డిపార్ట్‌మెంట్ చేంజ్‌లయ్యారు. సో, నాకనిపించింది అరే! నేను 1 ఇయర్‌లోనే 6 నెలల్లోనే చదువులో వీక్ అయిపోయానేంటి? నా స్థాయేంటి? ఇదేంటి అని చెప్పి. అనిపించింది. లేదు లేదు నేను ఫ్రెండ్స్‌తో కలిసి తిరిగి చెడిపోతున్నాను నేను. టైమ్ పాస్ చేస్తున్నాను నేను. లేదు నేను మంచి వాళ్ళతో ఉండాలి. ప్లస్ నేను కొంచెం కాన్సంట్రేషన్ పెంచుకోవాలి అని చెప్పి. సో, కాన్సంట్రేషన్ పెంచుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు, అప్పుడు నాకు దెన్ ఐ వాస్ లుకింగ్ ఫర్ సంథింగ్. ఏదో ఒక స్పిరిచ్యువల్ ఆర్గనైజేషన్‌తో కనెక్ట్ అవ్వాలి అని చెప్పి. రైట్. సో, అంతకుముందు ఒక ఆర్గనైజేషన్‌కి వెళ్ళాననమాట. సో, వాళ్ళు కూడా విపాసన అని చెప్పి, సోహం అని చెప్పి ఏవో నేర్పించారు. జస్ట్ అటెండెడ్ ఇట్. ఆహ్, సో, నాకు కావాల్సింది కూడా అదే. ఏదో కొంచెం కాన్సంట్రేషన్ ఉంటే చాలు, మంచి వాళ్ళతో ఉంటే చాలు అనుకున్నాను. సో, నేను అక్కడికి వెళ్ళాను. అండ్ వాటెవర్ దే టాట్ ఐ యామ్ ఓకే విత్ ఇట్. తర్వాతేమైంది, మళ్ళీ నేను తర్వాత నాకు ఫ్రెండ్ సర్కిలొచ్చి నా ఫ్రెండ్‌ని ఒకటి చూసాను. వాళ్ళలో చాలా మార్పొచ్చిందనమాట. సో, నేను ఆయన కూడా నాతో రా అని తీసుకెళ్ళాడు. వెళ్ళానక్కడికి. అప్పుడు నేను ఇస్కాన్ మార్చ్ 18, 2004. హ్మ్. సో, ఫస్ట్ డే నా జీవితంలోని. అక్కడ 6 సెషన్ డిస్కవర్ యువర్ సెల్ఫ్ 6 సెషన్ కోర్స్ నేర్పించేసారు. 2 రోజుల్లో రోజుకి 10 గంటల చొప్పున ఫుల్ అనమాట. హెవీ అయిపోయిందక్కడ నాకు. బట్ దెన్ బయటకొచ్చిన తర్వాత హ్మ్. సరే వీళ్ళు కూడా మంచి వాళ్ళే. అప్పుడప్పుడు ఇక్కడ కూడా వెళ్దాం. కొన్నిసార్లు అక్కడికి వెళ్దాం. కొన్నిసార్లు ఇక్కడికి వెళ్దాం. అలాగా. అలాగనే లైఫ్ స్టార్ట్ అయింది. బట్ ప్రభుపాద్ లెక్చర్స్ వినడం స్టార్ట్ చేశాను. సో, వితిన్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 మంత్ ఒక నెల రోజుల్లోనే ఐ అండర్‌స్టూడ్ యాక్చువల్‌గా. మిగతా సంస్థలేంటది, సో, వాళ్ళకి నువ్వు అంటే, అంటే భౌతిక జీవితం గడుపుతూనే ఒక టైమ్ పాస్‌కి ఒక స్పిరిచ్యువల్ లైఫ్ కూడా ఉంటే చాలనుకునే రకం. కానీ ఇక్కడ నేను చూసిందేంటంటే ఐ హావ్ సీన్
యాక్చువల్‌గా మనం భక్తి చేస్తుందన్నది భౌతికమైన లాభం కోసం కాదు. భగవంతునికి ఇట్స్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్. భగవంతుని ఆనందపరచడం కోసం. అండ్ జీవి యొక్క కర్తవ్యం అది. అండ్ భగవంతుని ఆనందపరిస్తే భగవంతుడే మనల్ని చూసుకుంటాడని చెప్పి. కాబట్టి, సో, నేను ఎప్పుడైతే వచ్చిన తర్వాత ఆ ఫిలాసఫీ వినిన తర్వాత, ఆ డివోటీని చూసిన తర్వాత ఐ వుడ్ క్లియర్‌లీ అండర్‌స్టాండ్ యాక్చువల్‌గాన వాటికి వీటికి చేంజెస్. ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయ్యాను. అది కాదు ఇదే నా గోల్ అని డిసైడ్ అయ్యానన్నమాట. అప్పుడు నేను ఈ మార్గంలో ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్‌లీ. ఎందుకంటే మొదటి నుంచి నా లైఫ్ ఎలా ఉండేదంటే, మనం ఏం చేసినా సరే పర్ఫెక్ట్‌గా చేయాలి. సెకండ్ క్లాస్ వర్కులు నా వల్ల కాదు. ఐ థాట్ లైక్ ఐ విల్ నాట్ కాంప్రమైజ్ అండ్ ఐ విల్ నాట్ డూ ఈ కిచిడీ నాకొద్దు. ఐ విల్ ఫాలో సిన్సియర్‌లీ అని చెప్పి. సో, దెన్ అంటే మనం ఎంటర్ అయినప్పుడు ఒక భౌతిక కోరికతో ఎంటర్ అయ్యాము. కానీ తర్వాత లోపలికొచ్చాక ఏమవుతుంది? ఆ కోరికనేది పవిత్రమవుతుందనమాట. అంటే భగవంతుడు కోరిక తీరుస్తాడు కూడా. చాలా సార్లు భగవంతుడు మనం వేడుకున్నప్పుడు, భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు. భగవంతుడు ఎందుకు మన కోరికలు తీరుస్తాడు చెప్పండి? హ్మ్. ఇప్పుడు భౌతిక కోరికైనప్పుడు, భౌతిక కోరికనేది అది నిజంగా మనకి ఏ రకమైన అది ఇట్స్ నాట్ యాక్చువల్లీ బెనిఫిషియల్. నో మెటీరియల్ డిజైర్ యాక్చువల్‌గా ఏ భౌతిక కోరిక కూడాను జీవికి యాక్చువల్‌గా శాశ్వతమైన ఆనందాన్నివ్వదు. అలాంటప్పుడు భగవంతుడు మనకి భౌతిక కోరికలు కూడా తీరుస్తాడు. ఎందుకు తీరుస్తాడు అంటే, ఆ భౌతిక కోరిక తీర్చడం ద్వారా బద్ధజీవికి భగవంతుని మీద ఇంకాస్త నమ్మకం పెరుగుతుంది. మన బద్ధవస్థలో మనము శారీరక లాభం మాత్రమే అర్థం చేసుకోగలం. ఆధ్యాత్మిక లాభాన్ని అర్థం చేసుకోలేము మనం చాలా సార్లు. శారీరక స్థాయిలో కూడాను మనకేదైనా ప్రయోజనం కలిగితే భగవంతుని కృప ఉంది అని మనం ఈజీగా నమ్మగలమనమాట. అట్‌లీస్ట్ ప్రారంభ దశలో. నేచురల్లీ భగవంతుడు మన యొక్క కోరికలను తీరుస్తాడు. తద్వారా ఆయన మీద నమ్మకం పెరిగినప్పుడు, అప్పుడు మనం ఇంకాస్త ఆయనను తెలుసుకున్నప్పుడు, అప్పుడు మనకు అర్థమవుతుంది. యాక్చువల్‌గా ఇది నాకు అవసరం లేదు అని చెప్పి. నాకు భగవంతుడు ఉంటే చాలు. ఆయన నేను నేను శాశ్వతంగా స్వామివారికి సేవ చేయాలనుకుంటున్నాను. అండ్ అందులో నా నిజమైన ఆనందం ఉంది అని చెప్పి. సో, హిస్ అది మనకు తెలుస్తుందది. అండ్ నా విషయంలో కూడా అదే అయింది. నేను అండ్ భగవంతుడు మన కోరిక తీరుస్తాడు. నాకు కూడా కోరిక తీర్చాడు. రైట్. సెకండ్ సెమిస్టర్ వెళ్ళడం స్టార్ట్ చేశాను. అండ్ భౌతికమైన ఏ కోరికతో అయితే వెళ్ళానో, భగవంతుడు ఆ కోరిక తీర్చాడు. సెకండ్ సెమిస్టర్‌లో నేను ఏకంగా పూరా మొత్తం ఐఐటీలోనే టాపర్‌ని అయిపోయాను నేను ఏకంగాన. ఐ వాస్ ఎ టాపర్ ఇన్ ఐఐటీ. హ్మ్. అందరూ కూడా మొత్తము ఐఐటీలో 600 మంది నా వైపు చూసి బాబోయ్! అని నన్ను చూసి ఆశ్చర్యపోయారు అందరూను. లైక్ థట్ ఇట్ హ్యాపెండ్. అంటే భౌతికంగా కూడా భగవంతుడు నీ కోరిక తీర్చాడు ఇక్కడ నీకు. నీ కోరిక తీర్చాడు. బట్ ఆ ప్రాసెస్‌లో నీకు భగవంతుని మీద ఇంకా ఫెయిత్ పెరుగుతుంది. భక్తుల మీద ఫెయిత్ పెరుగుతుంది. అండ్ ఈవెంచువల్లీ నువ్వు రైట్ మార్గంలో వస్తావు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒకసారి ఒక వ్యక్తి బైక్‌లో వెళ్తున్నాడు. ఫాస్ట్‌గా వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ధడాల్మని పడిపోయాడనమాట. యాక్సిడెంట్ అయింది. తలకి దెబ్బ తగిలింది. గాయం తగిలింది. సో, అదృష్టం ఏంటంటే డైరెక్ట్‌గా ఎళ్లి హాస్పిటల్ ముందు పడ్డాడనమాట. హాస్పిటల్ ముందు పడ్డాడు. పిల్లవాడిని తీసుకొచ్చి వాడు ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ ఎక్కించి హాస్పిటల్‌లో 10 రోజులు, 20 రోజులు ఉంచారనమాట. భక్తులంతా అంటే డాక్టర్స్ అండ్ నర్సెస్ అని. తర్వాత రికవర్ అయ్యాడు. రికవర్ అయిన తర్వాత ఆ నెల రోజులెంత పట్టిందనుకుందాం మాట వరసకి. ఆ నెల రోజుల్లో ఆయనకి అక్కడున్న డాక్టర్స్, నర్సెస్ మీద వాళ్ళకి మీద ఆయనకి అభిమానం కలిగితే, హాస్పిటల్ అటాచ్‌మెంట్ కలిగితే, ఆయన హాస్పిటల్‌తోను, నర్సెస్‌తోని, డాక్టర్లతోని కలిసుంటాడనమాట. అంతటానికి ఆ అటాచ్‌మెంట్ కలగకపోతే ఏమవుతుంది, మళ్ళీ బైకేసుకొని ఎళ్ళిపోతాడనమాట. మళ్ళీ ఇంక తిరిగి రాడక్కడికి. అదే విధంగా మనందరం కూడా భౌతిక జీవితంలోని ఆహ్, ఈ భౌతిక జీవన ప్రయాణంలో యాక్సిడెంట్‌కి గురైన వాళ్ళం. యాక్సిడెంట్ అంటే దుఃఖాలు, బాధలు. అలాంటప్పుడు మనం కూడా యాక్సిడెంట్‌కి గురయ్యాము. దుఃఖాలు, బాధలనేవి. అండ్ మనం హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యామనమాట. అంటే ఏంటిది? భగవంతుని దగ్గరికి వచ్చామనమాట. హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాము. హాస్పిటల్‌లో మనకి నయమైంది. ఒక, ఒక నెల రోజులకి నయమైంది. సిమిలర్‌గా మన జీవితంలో కూడా ఏదో భౌతిక కోరికతో వచ్చుండొచ్చు. లేకపోతే ఏదో కష్టాలతో వచ్చుండొచ్చు. మనం కూడా ఏదో ఒక భౌతిక కోరికతో వచ్చుండొచ్చు. భౌతిక ఏదో సమస్యలతో వచ్చుండొచ్చు. మోస్ట్‌లీ సమస్యలతో వస్తారు జనాలు. భగవంతుడి దగ్గరికి గాని, భక్తుల దగ్గరికి గాని. అంటే హాస్పిటల్‌లో జాయిన్ అవ్వడంలాగనమాట. సో, అండ్ కొన్నాళ్ళు మనం జపం చేస్తాం, భక్తి చేస్తాం, మందిరానికొస్తాం, ఏదో దానం చేస్తాము, సేవ చేస్తాము. రైట్? కొన్నాళ్ళకి సమస్య తీరిపోతది. భగవంతుడు నీ కోరిక తీరుస్తాడు. నీ కష్టాల నుంచి నిన్ను గట్టెక్కిస్తాడు. కష్టాలని గట్టెక్కించడం అంటే దాని అర్థం ఏంటి? హాస్పిటల్‌లో నిన్ను నయం చేయడం అని చెప్పి. ఆ ప్రక్రియ, ఆ ప్రాసెస్, ఆ కష్టాల నుంచి నువ్వు గట్టెక్కి నీ మళ్ళీ సుఖం స్థాయికొచ్చిన లోపల నీకు భగవంతుని పట్ల, భక్తుల పట్ల అటాచ్‌మెంట్ పెరగాలి. పెరిగితే నువ్వు కష్టం నుంచి బయటపడిన తర్వాత కూడా కంటిన్యూయస్‌గా భగవంతునితో, భక్తులతో ఉంటావు. నీ జపం మానవరిక. అండ్ అంతలో నీకు అటాచ్‌మెంట్ పెరగలేదనుకోండి, మళ్ళీ జపం ఆపేస్తాం, మళ్ళీ భౌతిక జీవితానికెళ్ళిపోతాం. చాలా మందిని మనం చూస్తాము.
వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు రోజు మన మందిరానికొస్తారు, మంగళారతికొస్తారు, జపం చేసేస్తారు, సేవ చేసేస్తారు. ఆ! ఈ తన శక్తి కొద్దీ ఎంతో కొంత దానాలు చేస్తా ఉంటారు. సడెన్‌గా మాయమైపోతారు. ఏమంటే, "నా అమ్మాయి పెళ్లయిపోయిందండి." ఆ! ఆహా! అంటే మీ అమ్మాయికి ఇన్నాళ్ళు పెళ్లవ్వట్లేదని చెప్పి ఏదో కుజ దోషం అని చెప్పి ఇన్నాళ్ళు చేసావంటే, అవునండి. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో, ఆర్తార్‌తో వాళ్ళతో ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళ సమస్యలు దూరమైన తర్వాత, వాళ్ళ కోరికలు తీరిపోయిన తర్వాత మళ్ళీ మర్చిపోతారనమాట. హ్మ్. అయినా భగవంతుడు ఎందుకిస్తాడు అంటే, ఆడిచ్చినప్పుడు మన ఫెయిత్ పెరుగుతుంది. అండ్ ఆ కోరిక తీరే లోపల మనకి భక్తులతో గాని, భగవంతునితో గాని అటాచ్‌మెంట్ ఏర్పడినప్పుడు మనం పర్మనెంట్‌గా మనం భక్తులవుతామనమాట. అందుకని భగవంతుడు ఇస్తాడు మన కోరికలు తీరుస్తాడు. అదర్‌వైజ్ భగవంతుడు మనకి అశాశ్వతమైనవి ఇవ్వాల్సిన ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అసలు యాక్చువల్‌గాను. ఆయనకి మనకి. సో, ఇక్కడ కానీ మన నుంచి ఎలా ఆలోచించాలంటే, ఒకసారి మనం డివోట్ అయిన తర్వాత, మనం భౌతికమైన విషయాల గురించి మనము వరీ అవ్వాల్సిన అవసరం లే. హ్మ్. నో నీడ్ టు ఆస్క్. అడగొచ్చు తప్పేం కాదు. ఎందుకంటే మనకి భగవంతుడు తప్ప ఎవరున్నారు మనకి? హ్మ్. మనం వెళ్లి పొలిటీషియన్ కాళ్ళు పట్టుకుంటామా? లేకపోతే వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటామా? మనకు కష్టమైన, సుఖమైన భగవంతుడే. సో, వి కెన్ ఆస్క్. బట్ వి షుడ్ నాట్ డిమాండ్. స్వామి మీకు సమ్మతమైతే హెల్ప్ చేయండి అని చెప్పి. రైట్? సో, సో కర్దమునేమంటారు? కానీ స్వామి మీరు వాళ్ళ భౌతికమైనవి అడిగినా సరే, అది మీకిష్టం లేకపోయినా సరే, అయినా సరే మీరు వాళ్ళ కోరికలు తీరుస్తారు అని చెప్తున్నారనమాట కర్దముని. హ్మ్. అండ్ ఇంతవరకు కర్దముని ఏం చేశాడు? వేరే వాళ్ళని విమర్శించారు. అంటే ఈ భౌతిక కోరికలతో భగవంతుని అప్రోచ్ అవ్వడం అనేది ఒక రకంగా తప్పు అని చెప్పి. అంటే అది నాట్ ఇంటెలిజెంట్ అని చెప్పి. కానీ మళ్ళీ కర్దముని ఏమంటారంటే, కానీ మై డియర్ లార్డ్ నా విషయానికొస్తే నేనింత నేను కూడా భౌతికవాదినే. కర్దముని తన గురించి చెప్పుకుంటున్నారు. నేను కూడా నేను వేరే వాళ్ళు ఈ భౌతికవాదులను విమర్శిస్తున్నాను. ఎందుకంటే అది నిజంగా నాకు తెలుసది. అది యాక్చువల్‌గా భగవంతుడి దగ్గరికి వెళ్లి అడగడం వేస్ట్ అది. ఒక రాజు దగ్గరికెళ్లి నాకు లాలీపాప్ ఇవ్వు, నాకు బబుల్ గమ్ ఇవ్వు, నాకు చాక్లేట్ ఇయ్యి అడుగుతామా? హ్మ్. ఆయన స్థాయి ఏంటి? నువ్వడిగిందేంటి? హ్మ్. సిమిలర్‌గా భగవంతుని దగ్గరికి వెళ్లి భౌతిక విషయాలు అడగడం అనేది ఇలాంటిదే అన్నమాట. హ్మ్. సో, ఇక్కడికి అర్థం ఏమంటారంటే నాకు తెలుసు నేను వీళ్ళని విమర్శిస్తున్నాను. కానీ నేను కూడా వీళ్ళలాంటి వాడినే. ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఎన్నో 10,000 సంవత్సరాల పాటు మిమ్మల్ని ఆరాధించాను. మీ మీద తపస్సు చేశాను. కానీ నాకు కూడా ఒక భౌతిక కోరిక కోసమే తపస్సు చేశాను. ఏంటా భౌతిక కోరిక? నాకు హ్మ్. ఐ యామ్ డిజైరింగ్ ఎ గర్ల్ ఆఫ్ సిమిలర్ డిస్పోజిషన్ హూ కెన్ ఫుల్‌ఫిల్ మై డిజైర్స్ ఇన్ మ్యారీడ్ లైఫ్. నాకు నాలాంటి మనస్తత్వం ఉన్న ఒక స్త్రీ కావాలి. నాలాంటి మనస్తత్వం ఉన్న ఒక స్త్రీ భార్యగా కావాలి. ఆ విధంగా నాకు గృహస్థ జీవితంలో నా కోరికలు తీర్చుకోగలను అని చెప్పి హ్మ్. కర్దమ్ముని అంటున్నారనమాట. సో, చూడండి ఇక్కడ కర్దమ్ముని ఒక రకంగా ఈస్ వెరీ హానెస్ట్. హ్మ్. ఈస్ వెరీ హానెస్ట్. యాక్చువల్‌గా ప్యూరిటీ మెయింటైన్ చేయడం కన్నా కూడా హానెస్టీ మెయింటైన్ చేయడము ఆహ్, ఇంకా కష్టం. బికాజ్ సాధువులనే వారికి చాలా చాలా రెస్పెక్ట్, గౌరవం ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎక్స్‌పెక్టేషన్. కానీ కర్దమ్ముడు ఇక్కడ ఏం చెప్తున్నారు? స్వామి నేను ఈ విషయం చెప్పుకోవడానికి నాకు ఏమాత్రం సిగ్గు లేదు. నేను వాస్తవంగా మిమ్మల్ని ఎందుకు నేను ఆరాధించాను అంటే బికాజ్ ఐ వాంటెడ్ ఒక స్త్రీ నాకొక భార్యగా కావాలి. కానీ ఎలాంటి స్త్రీ కావాలో అడుగుతున్నారు కర్దమ్ముని. మిస్ ఇండియానో, మిస్ యూనివర్సో అలా అడగట్లేదు. ఏమడుగుతున్నారు? ఏ గర్ల్ ఆఫ్ లైక్ మైండెడ్‌నెస్ చెప్తారు. సేమ్ కంపోజిషన్ చెప్తున్నారనమాట. అంటే నాలాంటి మనస్తత్వం ఉన్న ఒక స్త్రీ కావాలి అని చెప్పి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్‌గా హ్మ్. అవర్ లైఫ్ పార్ట్నర్ మన జీవిత భాగస్వామి అనే వ్యక్తి గొప్ప టాలెంటెడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. టాలెంటెడ్ అయితే మంచిదే. టాలెంట్ కాకపోయినా పర్వాలేదు. కానీ ముందు ఆహ్, మనలాంటి ప్రవృత్తి ఉండడం చాలా ముఖ్యం. యాక్చువల్‌గా ఈ జాతకర్మ అంటారు కదా! జాతకాలు చూస్తారంట కదా! హారోస్కోప్ అంటారు కదా! అసలు జాతకాల కాన్సెప్టే అది. జాతకాలు కలవట్లేదండి, కలుస్తున్నాయండి అంటారు చాలా సార్లు. సో, వాస్తవంగా అసలు జాతకాలంటే ఏంటంటే సింపుల్ చెప్పాలి అంటే ప్రతి ఒక్కరుకు అంటే పుట్టిన మనందరం కూడా ప్రతి ఒక్కడు కూడాన మన జాతకరం ప్రకారంగా, మన యొక్క నక్షత్రాల ప్రకారంగాన మనది దైవీ ప్రవృత్తి, ఆసురి ప్రవృత్తి ఉంటుంది. దైవీ ప్రవృత్తి, ఆసురి ప్రవృత్తి అని జెప్పి. దైవీ ప్రవృత్తి అంటే డివైన్ క్వాలిటీస్. అంటే దైవ సంపన్న. అంటే ఒక మంచి లక్షణాలనమాట. దైవ గుణాలు. ఆసురి సంపత్తి అంటే అసుర గుణాలని చెప్పి. సో, ప్రతి ఒక్కరికి కూడాన అన్‌లెస్ సంబడి ఈస్ ఎ ప్యూర్ డివోటీ శుద్ధ భక్తులు తప్ప ప్రతి ఒక్కరికి ఒక దైవీ ప్రవృత్తి కొంత పర్సెంటేజ్ ఉంటుంది. అసురీ ప్రవృత్తి కొంత పర్సెంటేజ్ ఉంటుంది. సో, 40% దైవ గుణాలు, 60% రాక్షస గుణాలని చెప్పి.
సో, ఇప్పుడు మన ఎవరైతే అర్ధాంగి, ఎవరి కోసమైతే మనము లైఫ్ పార్ట్నర్ అనుకుంటుంటారో, వాళ్ళ జాతకర్మలో చూసినప్పుడు కూడానా అట్‌లీస్ట్ దగ్గరగా మ్యాచ్ అవ్వాలంటారు. దగ్గరగా అంటే, ఇప్పుడు 40% ఉన్న దైవగుణాలు అంటే, వాళ్ళు కనీసం ఒక 30 50 ఉంటే పడిపోతది. 10% కూడా ఓకే. అంతేగాని, ఇప్పుడు ఈ అబ్బాయికి 30% దైవ గుణాలు, 70% అసురి గుణాలు అనుకుందాము. ఆ అమ్మాయిది 80% దైవ గుణము, 20% అసురి గుణం. సో, అప్పుడది ఇన్‌కంపాటిబుల్. ఒకటి దైవ ప్రవృత్తి, అసురు ప్రవృత్తి. అది చాలా ఇబ్బందయిపోతదది. సో, సో, ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ మ్యాచింగ్ అండ్ మ్యాచ్ అవ్వాలి అంటే అర్థమేంటంటే, ఇది సిమిలర్ కంపోజిషన్ అని చెప్పి. ఒక 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 ప్రవృత్తి అని చెప్పి. ఇది చాలా చాలా ముఖ్యం ఇది. అదర్‌వైస్ చాలా ఇబ్బందులొస్తాయి. కర్ణుడు, కర్ణుడు తన యుద్ధంలో తన పార్ట్నర్‌ని రథసారథిని ఎవరు ఎంచుకున్నాడు? శల్యుడిని ఎంచుకున్నాడు. అర్జునుడు ఎవరిని ఎంచుకున్నాడు? కృష్ణుడిని ఎంచుకున్నాడనమాట. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి వారి మధ్య ఒక సింక్ ఉంది. కృష్ణుడు ఏం చెప్పినా అర్జునుడు ఫాలో అయ్యేవాడనమాట. ఎందుకంటే ఇద్దరు సేమ్ క్వాలిటీస్‌ను. కానీ ఇక్కడ కర్ణుడు, శల్యుడి విషయం చూసినట్లయితే దే కంప్లీట్‌లీ డిఫరెంట్. కంప్లీట్‌లీ డిఫరెంట్ ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో. కర్ణుడు అండ్ శల్యుడి విషయంలో. ఎందుకంటే శల్యుడికి అసలు ఇష్టం లేదు కౌరవుల వైపు ఉండడానికి. అండ్ దుర్యోధనుడు ఒక ట్రిక్ ప్లే చేసి తన వైపు తిప్పుకుంటాడు శల్యుడిని. శల్యుడు యాక్చువల్‌గా మద్రాసు రాజు. హ్మ్. మహాభారతం చదివితే మద్రాస్ ప్రొవిన్స్ చెన్నై, మద్రాస్ రాజ్యానికి రాజుగా ఉండేవాడు శల్యుడు. సో, అతన్ని ట్రిక్ చేసి తన వైపు తిప్పుకుంటాడు. కర్ణుడికి రథసారథికి ఇస్తాడనమాట. అండ్ శల్యుడు ఈస్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అయినా సరే మంచిగా చెప్తే కర్ణుడు వినేవాడు కాదు. సో, ఇద్దరికి ఎప్పుడు పడేది కాదనమాట. సో, ఆ రకంగా ఏమైందంటే దానివల్ల కర్ణుడికి చాలా ఇబ్బంది కలిగింది. హ్మ్. సో, ఒక యుద్ధం గెలవాలనుకున్నప్పుడు రథసారథి కూడానా నీ వైపు ఉండాలి. రథసారథియు మరియు నువ్వు మీ ఇద్దరి మధ్య సయోధ్య ఉండాలి. అప్పుడే యుద్ధంలో గెలిసే ఛాన్స్ ఉంది. సిమిలర్‌గా జీవితంలో అయినా సరే. సో, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, ఇక్కడ కర్దమముని ఏ గర్ల్ ఆఫ్ సిమిలర్ నేచర్ డిస్పోజిషన్. హ్మ్. డిస్పోజిషన్ అంటే ఆహ్, యాహ్! ఒక ప్రవృత్తి అనుకోండి. సో, అది అక్కడ కర్దముని అడుగుతారనమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రైట్? సో, అయితే నెక్స్ట్ ఫర్దర్‌గా కర్దముని ఏమని చెప్తారు? అంటే ఇక్కడేమో చెప్పారు, తనని తాను హంబుల్ చేసుకున్నారు. నేను యాక్చువల్‌గా వాస్తవంగా నేను కూడా మిగతా భౌతికవాదుల్లాగానని చెప్పి. కానీ వాస్తవంగా కర్దముని ఆయనేం భౌతికవాది ఏం కాదండి. హుహు. రైట్? ఆయనేమో చెప్తారు ఆహ్, యాక్చువల్‌గా ఏం చెప్తారంటే, హౌవెవర్ మై డియర్ లార్డ్ నేను ఎందుకు అడుగుతున్నాను భార్యనంటే, నా తండ్రి గారు బ్రహ్మదేవుడు చెప్పారు. నాకు ఈ ఆదేశం ఇచ్చారు. ఏదది? నువ్వు నువ్వు కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్లి సంతానోత్పత్తి చేసి, ఈ విధంగా సంతానాన్ని పెంచమని చెప్పారు. కాబట్టి, నేను బ్రహ్మదేవుడి యొక్క నా తండ్రి యొక్క ఆదేశాలకు లోబడి ఉన్నాను. అండ్ నా తండ్రి గారికి కూడా సృష్టి పెంచమని చెప్పారు. ఎవరు చెప్పారు? మీరే స్వయంగా చెప్పారు. కాబట్టి నేను మా తండ్రి గారిని ఫాలో అవుతున్నాను. నా తండ్రి గారు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి వాస్తవంగా, వాస్తవంగా నేను మిమ్మల్నే ఫాలో మేమందరం కూడా ఒక బందీలమే. బద్ధ ధర్మబద్ధ అంటే డ్యూటీ బౌండ్. అంటే మేమందరం కూడా ఒక డ్యూటీ బౌండ్ అంటే మేము మీ యొక్క ఆదేశాలకి బద్ధులమే అని చెప్పి. కాబట్టి మేము మిమ్మల్ని మీ ఆదేశాలను యాక్చువల్‌గా పాటిస్తున్నామని చెప్పి చెప్తారనమాట. ఈ విధంగా ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అల్టిమేట్‌గా మీ యొక్క కోరికలనే తీర్చాలి అండ్ మీకు లోబడే ఉండాలని చెప్పి. సో, ఇక్కడ చూసినట్టయితే కర్దమ్ముని సరే మరి అంటే ఈ ఆదేశం ఉంది. ఆయనకి తండ్రి ఆదేశం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. ఆ ఆదేశంకి అనుగుణంగా తన భార్యని కోరుకున్నాడనమాట. సో, అలాంటప్పుడు కర్దమ్మునిని మామూలుగా మన శాస్త్రం ప్రకారం కూడాన మంచి భార్య కావాలి అనుకుంటే ఇన్ జనరల్‌గా ఎవరిని వేడుకుంటారంటే ఉమా. ఉమా అంటే పార్వతీదేవి. పార్వతీదేవి, కాత్యాయని అంటారనమాట. సో, దట్ ఈస్ వాట్ దే ఆస్క్. సో, షీ గివ్స్ ఎ గుడ్ పార్ట్నర్ అని చెప్పి. కానీ ఇక్కడ కర్దమ్ముని పార్వతీదేవిని అడగట్లేదు. ఉమా అడగట్లేదు. కాత్యాయని అడగట్లేదు. ఎవరిని అడుగుతున్నారు? భగవంతుడిని అడుగుతున్నారనమాట. విష్ణు ఈస్ నాట్ నోన్ ఫర్ థిస్ ఐడియల్లీ. హ్మ్. పార్వతీదేవి రెస్పాన్సిబిలిటీను మనము హ్మ్. దశమ స్కందంలో కూడా చూడొచ్చు. గోపికా స్త్రీలు కృష్ణుడు నా భర్తగా కావాలని చెప్పి వాళ్ళు అందరూ కాత్యాయని వ్రతం చేస్తారు. కృష్ణుడు నా భర్త కావాలని చెప్పి. సో, కాత్యాయని గాని, ఉమా లేపోతే పార్వతీదేవి షీ ఈజ్ వర్షిప్డ్. యాక్చువల్‌గా పెళ్లి కాని స్త్రీలు శివపార్వతులను పూజిస్తారనమాట. దట్ ఈస్ శాస్త్రంలో గూడా అది ఉంది కూడాను దాని గురించి. కానీ ఇక్కడ కర్దముని అలా చేయట్లేదు. కర్దముని ఏం చేస్తున్నారంటే, నాకు భార్య కావాలని కూడా చెప్పి భగవంతుడిని అడుగుతున్నారనమాట. సో, భగవంతుడిని ప్యూర్ డిజైర్స్ కోసం యాక్చువల్‌గా అడగాలి. కానీ అదే భగవంతుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? అకామ సర్వకామ మోక్షకామోవ రైట్?
తీవ్రేణ భక్తి యోగేన యజంతం పురుషం పరం అని చెప్పారనమాట. అంటే అకామడ ఏం కోరిక లేకపోయినా సరే, సర్వకామ అన్ని భౌతిక కోరికలు ఉన్నా సరే, మోక్షకామ అంటే మోక్షాన్ని కోరుకున్నా సరే, ఇది ఏదైనా సరే మీరు ఎవరి దగ్గరికి అవసరం లేదు, నా దగ్గరకు రండి అని చెప్పారు భగవంతుడు. సో, ఆ విధంగా నీకు భగవంతుడి దగ్గరికెళ్ళి కోరికలు అడిగితే అది ఆ అవకాశాన్ని వృధా చేసుకున్నట్టు. అంతే తప్ప సరే అయితే భౌతిక కోరికలు వేరే దగ్గరికి వెళ్ళాలని కాదు. భౌతిక కోరికలు ఉన్నా సరే భగవంతుడినే అడగాలి. ఎందుకంటే భగవంతుడితో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, భగవంతుడు నీ కోరికలతో పాటు ఆ కోరికల్ని ఆ కోరిక తీరుస్తాడు. ప్లస్ అది నీకు ఉపయోగపడేలా చేస్తాడు. దేవతలు దానికి బాధ్యత తీసుకోరు. నువ్వేదైతే అది ఇస్తారు. కానీ దానికి బాధ్యత తీసుకోరు. ఇప్పుడు ధ్రువుడు కూడా అడిగాడు, 3 లోకాలు జయించాలి. నా తండ్రికి తండ్రి బ్రహ్మదేవుడు, ముత్తాత. ముత్తాత కన్నా పెద్ద రాజ్యం కావాలని చెప్పి ధ్రువుడు అడిగాడు. పెద్ద భౌతిక కోరిక. అండ్ హిరణ్యకశిపుడు అలాగే అడిగాడు. 3 లోకాలు జయించాలని చెప్పి. సో, ఇద్దరు కూడా పెద్ద భౌతిక కోరికలతో వెళ్లారు. కానీ ధ్రువుడు విష్ణువుని అడిగాడు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని అడిగారనమాట. సో, అండ్ వి సీన్ వాట్ హ్యాపెండ్. ఇద్దరు కోరికలు తీరాయి. కానీ బ్రహ్మదేవుడు తీర్చిన కోరికలో హిరణ్యకశిపుడు కోరిక తీరింది కానీ ఆయన మనసు పరివర్తన చెందలేదు. అంటే ఆ కోరిక పర్యవసానానికి బాధ్యత తీసుకోలేదు బ్రహ్మదేవుడు. భగవంతుడు అలా కాదు. భగవంతుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు దాని యొక్క పర్యవసనం దాని యొక్క బాధ్యత కూడా భగవంతుడు తీసుకుంటాడనమాట. కృష్ణ ఇప్పుడు మనకు ఒక విషయం ఉంది. నీకు పేరు ప్రఖ్యాతులు కావాలి. దేవతలు అడుగు ఇస్తారేమో. కృష్ణుని అడుగు ఇస్తాడేమో. కానీ ఇచ్చే ముందు నిన్ను చూస్తాడు. నీకు అది మంచిదా కాదా అని చెప్పి. నువ్వు దాన్ని హ్యాండిల్ చేయలేకపోతే నీకు ఇవ్వడనమాట. సో, కృష్ణ ఇస్ లైక్ దిస్. సో, మనకి భౌతిక కోరికలు ఉన్నా సరే మనం ఎవరినో కాకుండా భగవంతుడినే వేడుకోవచ్చు. కృష్ణుడినే వేడుకోవచ్చు అనమాట. రైట్? సో, ఈ విధంగా ఈ విధంగా కర్దముని ఏం చెప్తున్నారు? వాస్తవంగా నేను ఒక భార్యను కోరుకోవడం వెనకాతల కారణం ఏంటి? ఇది కారణం అని చెప్పి చెప్తున్నారనమాట. తర్వాత ఫర్దర్‌గా చెప్తారు. ఏమని చెప్తారు? మై డియర్ లార్డ్ యాక్చువల్‌గా ఐ యామ్ యువర్ సర్వెంట్ సరెండర్ డివోటీ. సో, సరెండర్ డివోటీస్ అడ్వాంటేజెస్ ఏంటి? భౌతికవాదులు మరియు శుద్ధ భక్తుల మధ్య కంపారిజన్ మళ్ళీ చెప్తున్నారనమాట. భౌతికవాదులు వాస్తవంగా బతికారంటే బతికేస్తున్నారు తప్ప, వాళ్ళు అసలు దే లైఫ్ ఇస్ యూజ్‌లెస్. కానీ ఎవరైతే శుద్ధ భక్తులవుతారో పీయూష నిర్యాపిత దేహ ధర్మ అని చెప్తారనమాట. బికాస్ పరస్పరం గుణవాదసీదు పీయూష నిర్యాపిత దేహ ధర్మ అని చెప్పి. సో, శుద్ధ భక్తులు ఎందుకు భౌతిక విషయాలు కోరుకోరు అని అడగడానికి కారణం చెప్తున్నారు ఇక్కడ కర్దముని. ఏమంటున్నారంటే, పరస్పరం గుణవాదసీదు. శుద్ధ భక్తులు ఏంటంట వాళ్ళు పరస్పరంగా వాళ్ళు మీ యొక్క కృష్ణ కథ చర్చించుకుంటూ ఉంటారు. ప్లస్ మీ సేవలో వాళ్ళు మునిగి తేలుతూ ఉంటారనమాట. కాబట్టి గుణవాదసీదు అలా దానివల్ల ఏమవుతుందంటే పీయూష నిర్యాపిత దేహధర్మ. దే ఆర్ ఫుల్లీ అబ్జార్బ్డ్ మీ యొక్క సేవలోని, మీ కృష్ణ కథలో. కాబట్టి వాళ్ళకి దేహధర్మ అంటే భౌతికమైన అవసరాలు. వాళ్ళకి భౌతిక అవసరాలు ఉండవని చెప్పి. కొన్నిసార్లు అంటారు, "అరే! హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఈ రోజుల్లో ఇవన్నీ లేకుండా సాధ్యమా?" అని చెప్పి. బ్రహ్మచారి గాని గృహస్థ గాని వాళ్ళేమి నీ భౌతిక కోరికల మీద పరిగెట్టట్లేదు. ఈవెన్ మొన్న ఎవరు ఒక ఆచార్యులు వారు అన్నారనమాట. "అరే! ఇస్కాన్ వాళ్ళు టీ, కాఫీ కూడా లేకుండా ఎలా బతికేస్తున్నారని" చెప్పి. ఈ రోజుల్లో ఎవరు ఉండగలరు అసలు అలాగనా? సో, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎవర్ నో ఆనియన్, నో గార్లిక్, నో టీ, నో కాఫీ, నో ఔట్‌సైడ్ ఫుడ్. అలా అని చెప్పి నో సినిమా హాల్స్, నో మల్టీప్లెక్సెస్. సో, విత్ ఆల్ దిస్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? కానీ డివోటీస్ ఉండరు. ఫుల్ జోష్‌లో ఉంటారు. బ్లిస్‌లో ఉంటారనమాట. ఎలా సాధ్యం ఇది? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? దే జస్ట్ హ్యాపీ. డివోటీస్ కంపెనీలోని వాళ్ళు ఒకరితో ఒకరు సహకారం అందించుకుంటూ ఉంటారు. హ్యాపీగా ఉంటూ ఉంటారనమాట. సో, ఇట్ ఈస్ సో వండర్‌ఫుల్. ఇట్ ఈస్ సో వండర్‌ఫుల్ యాక్చువల్‌గా. సో, ఏమంటున్నారంటే బికాస్ ఆల్ దేర్ బాడీ నీడ్స్ అనేవి ఈజీగా అవి అసలు అవసరాలే ఉండవన్నమాట. తీరిపోతాయని చెప్పి. పీయూష ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క గుణ, రూప, లీల, నామ వాటిల్లో వాళ్ళు ఫుల్‌గా అబ్జార్బ్ అయిపోతారని చెప్తారనమాట. రైట్? తర్వాత ఫర్దర్‌గా గ్లోరిఫై చేస్తారు. కర్దముని ఏం చెప్తాను, మై డియర్ లార్డ్ మీరే క్రియేటర్, మెయింటైన్, డిస్ట్రాయర్. అంటే మొత్తం కూడా అంతా మీరే. నేను వేరే వాళ్ళకి ఎందుకెళ్ళాలి? మీరు నాకు చాలు. ఏ విధంగా ఒక స్పైడర్ అంటే ఒక సాలిడు తనే తాళిగూడుని కడుతుంది. దానిలో ఉంటుంది. అవసరం లేనప్పుడు అవసరం తీరిపోయాక సాలిగూడుని మళ్ళీ మొత్తం పీల్చేస్తుందన్నమాట. మొత్తం సాలిగూడు మొత్తం అదే కడతది. మళ్ళీ అవసరం లేనప్పుడు మళ్ళీ మొత్తాన్ని దాన్ని వైండ్ అప్ చేసేస్తదన్నమాట.
అదేవిధంగా మీరే సృష్టిస్తారు. దాన్ని మీరే పోషిస్తారు. అవసరం తీరినప్పుడు దాన్ని ఆ లోకాన్ని మళ్ళీ మీ శరీరంలో కలిపేసుకుంటారని చెప్పి. కాబట్టి, కాబట్టి ఇది మీరే సృష్టి, స్థితి, ప్రళయం మొత్తం మీదే. అండ్ మీకిష్టం లేకపోయినా సరే మీరు లోకాన్ని సృష్టిస్తున్నారు. భగవంతుడు భౌతిక లోకాన్ని ఎందుకు సృష్టించాడు అంటే తనకు సరదా ఏం కాదది. బద్ధజీవులు భగవంతుడితో భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం భగవంతుడు సృష్టిస్తారు. హ్మ్. హ్మ్. సో, ఒకసారి శీల ప్రభుపాద్‌ని ఒక ప్రశ్న అడుగుతానన్నమాట. ప్రభుపాద్ భగవంతుడు అంటే ఈ భౌతిక లోకాన్ని దుఃఖాలయం, అశాశ్వతం అని భగవంతుడు చెప్పారు. సో, ఎందుకు మనల్ని దుఃఖాలయంలో భగవంతుడు మనల్ని పడిస్తాడని చెప్పి ప్రభుపాద్‌ని అడుగుతారు. ప్రభుపాద్ ఏం సమాధానం చెప్తారు? భగవంతుడు మనల్ని పడేయలేదు నాన్న. భగవంతుడు వద్దు, వద్దు, వద్దు అంటున్నా సరే నువ్వే బలవంతంగా వచ్చి ఈ భౌతిక లోకంలో పడ్డావు. దాన్ని భగవంతుడిని నిందించడం తప్పు కాదు. హ్మ్. శ్రీల ప్రభుపాదుల వారు చిన్నప్పుడు తనకి ప్రభుపాద్ వాళ్ళ పిల్లలుంటారు కదా! సో, ప్రభుపాద్ సన్ ఒకసారి అంటే అప్పుడు టేబుల్ ఫ్యాన్ ఉండేది కదా! టేబుల్ ఫ్యాన్ ఉంటుంది. అలా తిరిగేదనమాట. సో, ఆ అబ్బాయి ఎళ్లి చేయి పెట్టడానికి ట్రై చేసేవాడు. ప్రభుపాద్ వద్దని చెప్పేవాళ్ళు. వాళ్ళ ప్రభుపాద్ వాళ్ళ మిసెస్ కూడా వద్దని చెప్పేవాళ్ళనమాట. అయినా సరే ఆ పిల్లవాడు చేయడానికి ట్రై చేసేవాడు ప్రతిసారండి. సో, ఎన్ని సార్లు చెప్పినా సరే వినేవాడు కాదు. ఒకసారి వాళ్ళ మదర్ కొడుతుంది టాప్ అని చెప్పి. ఆ అబ్బాయి ఏడుస్తాడు. ప్రభుపాద్ చెప్తారు, ఇలా కాదు. వద్దు, వద్దని చెప్పడం కాదు. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పి ప్రభుపాద్ ఏం చేస్తారు, ఫ్యాన్ ఆన్ చేసి నీకు కావాల్సినది పెట్టుకో నాకు అభ్యంతరం లేదంటారనమాట. ఆ అబ్బాయి ఏడ్చుకొని కళ్ళు తుడుచుకుంటూ ఎళ్లి ఆ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు రెక్కల్లో చేయి పెడతారు. ప్రభుపాద్ ఏం చేస్తారు, ఫ్యాన్‌ని 1 స్పీడ్‌లో పెడతారు. 1 స్పీడ్ అంత ఫాస్ట్‌గా ఏం తిరగదు. కొంచెం తిరుగుతుంది. ఆయన వేలు పెడతాడు. టాప్ అని ఆ! ఊ అని చెప్పి. ప్రభుపాద్ నవ్వుతారు. నవ్వి ఆ! నాకే పెట్టు, పెట్టు నాకేం ప్రాబ్లమ్ లేదంటారనమాట. అబ్బో! వద్దు అంటాడనమాట. ప్రభుపాద్ సన్. అంటే ప్రభుపాద్ గృహస్థాశ్రమ సంగతి చెప్తున్నాను. సో, భగవంతుడు కూడా ఇదేనండి. ఆ! భగవంతుడు చెప్తున్నాడు. హ్మ్. ఆయన సాంగత్యంలో నిజమైన ఆనందాన్ని పొందగలం. ఆయన సేవలోనే నిజమైన ఆనందాన్ని పొందగలం. ఈ స్వార్థం అనేది యాక్చువల్‌గా వి ఆర్ ఫూలింగ్ అవర్ సెల్వ్స్ హ్మ్. రైట్. తండ్రితో ఉంటే తండ్రి అన్నీ చూసుకుంటాడు. నువ్వేం చేయవసరం లేదు. తండ్రితో విడిపోయి ఆ! కూడికి, గుడ్డకి కింద మీద కొట్టుపెట్టుకుంటూ అదేం లైఫ్ అది. రైట్. మన తండ్రేమన్నీ సాధారణ వ్యక్తి కాదు. లక్ష్మీపతి. అంబానీ కూడా కాదు. అంబానీకి బాబు ఆయన. అలాంటి వ్యక్తిని మనం ఎందుకు వదిలేయాలి? హ్మ్. సో, అది మన దురదృష్టం. కానీ వదిలేసినప్పుడు భగవంతుడు బలవంతంగా మనల్ని బంధించడు. మనల్ని భౌతిక ప్రపంచంలోకి పంపిస్తారు. సరే వెళ్ళు అని చెప్పి, చేయి పెట్టు అని చెప్పి. ఒక్కసారి చేయి పెట్టినప్పుడు ఆహ్, ఆ చెయ్యి తగిలినప్పుడు మనం నెక్స్ట్ టైమ్ పెట్టమనమాట. సో, మనం నేర్చుకుంటాము. సిమిలర్‌గా భగవంతుడు ఈ భౌతిక దుఃఖాలయం, ఈ భౌతిక లోకము బద్ధజీవులొచ్చారంటే దే రియలైజ్ యాక్చువల్‌గా దిస్ ఈజ్ రాంగ్ అని చెప్పి. హ్మ్. సో, ఈ విధంగా కర్దముని ఇంకా చాలా చాలా ప్రార్థనలు భగవంతుని ప్రార్థిస్తాడు. ఫైనల్‌గా భగవంతుడు అంతా వింటారు. ఎలా విన్నారు? గరుత్మంతుడి మీద భగవంతుడు నిల్చొని ఉన్నారనమాట. అప్పుడు భగవంతుడు మాట్లాడడం మొదలెడతారు. ఏమని చెప్తారనమాట భగవంతుడు ఏమంటారంటే, మై డియర్ కర్దమ యాక్చువల్‌గా నాకు నీ హృదయము తెలుసు అని చెప్పి. సీ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లార్డ్. నువ్వు భగవంతుని ముందుకు వెళ్లి అడగకపోయినా సరే, భగవంతుడి ముందు నువ్వు నాటకాలాడు. మై డియర్ లార్డ్ నాకేం కోరికలు లేవు. ప్లీజ్ మేక్ మీ సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద సర్వెంట్‌ను. నాకు దాసానుగా చెయ్యి అని చెప్పి. అంటే నేను బయటికి అంటున్నా భగవంతుడి ముందు. కానీ మనసులో ఏముంది నేను బాస్ అవ్వాలని చెప్పి. కృష్ణుడికి అర్థం కాదా? హ్మ్. సత్రాజిత్తు ఆ! సమంతకమణి తిరిగి కృష్ణుడు జాంబవంతునితో పోరాడి సమంతకమణి తీసుకొని సత్రాజిత్తుకి ఇస్తాడు. తీసుకోరా నాన్న అని చెప్పి. సత్రాజిత్ ఇస్తాడు. అయ్యయ్యో! లేదు, లేదు, లేదు. ఇది మీకే చెందుతుంది తీసుకోండి అంటాడు. కృష్ణుడు తీసుకోడు. ఇదిగో సత్రాజిత్తు బయటికి నవ్వుతూ ఇస్తాడు. కానీ లోపల ఏడుస్తున్నాడు. అని చెప్పి. ఆయనకి సమంతకమణి మీద అంత అటాచ్‌మెంట్. సో, కృష్ణుడు తీసుకోడది. కానీ తన కుమార్తె సత్యభామనిస్తాడు. కానీ సత్యభామ మాత్రం మనసులో కూడా ఆనందంగానే ఇస్తాడు. ఆనందం, భావంతో ఇస్తాడనమాట. కృష్ణుడు హ్యాపీగా స్వీకరిస్తాడు సత్యభామని. సత్యభామ తీసుకుంటాడు. కానీ సమంతకమణి తీసుకోడనమాట కృష్ణుడు. ఎందుకంటే హి నోస్ ద హార్ట్. ఆయన ప్రేమతో ఇవ్వట్లేదు. ఏడుస్తూ ఇస్తున్నాడని చెప్పి. సో, కృష్ణ నువ్వు బయటికి ఎన్ని నాటకాలు ఆడినా సరే, భగవంతుడికి మన మనసులో ఏ భావన ఉందో తెలుస్తుంది. సో, ఇక్కడ కర్దమ్ముని గొప్ప వ్యక్తి. ఆయన వినయంగా చెప్పుకున్నాడు. నాకు ఈ కోరికుంది. ఆ! నా కోరిక కారణము స్వార్థం కావచ్చు, లేకపోతే స్వార్థం కాదు. పర్సనల్ కోరిక కావచ్చు, లేకపోతే తండ్రి గారు చెప్పారు కాబట్టి ఆ కోరిక కావచ్చు. ఆ కోరిక కారణం ఏదైనా సరే నాకు ఈ కోరిక ఉంది. నాకొక ఒక మంచి స్త్రీ భార్య కింద కావాలి అని చెప్పి. రైట్. సో, భగవంతుడు అదే కోరిక తీరుస్తున్నాడు. ఆయన చెప్తారన్నమాట. చూడు కర్దమ నాకు యాక్చువల్‌గా నీ మనసులో ఏముందో నాకు ముందే తెలుసని చెప్పి. అండ్ నేను ఆల్రెడీ మీరు నువ్వు అడగక ముందే నీ కోరికను నేను తీర్చాను అని చెప్పి. చూడండి భక్తులకు కూడా కొన్ని కోరికలుంటాయి. భౌతిక కోరిక కావచ్చు, అది ఈవెన్ భౌతిక కోరికలైనా సరే.
భగవంతుడు భక్తుల యొక్క భౌతిక కోరిక కూడా తీరుస్తారు. కానీ ఎలా తీరుస్తారంటే, ఆ కోరిక వలన నీ ఆధ్యాత్మిక జీవితం ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాడాయన. సో, నీకొక భార్య కావాలి. కానీ ఆ భార్య నీకు ఆధ్యాత్మిక జీవితం ఇబ్బంది కలగదు. కలగని విధంగా భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడనమాట. రైట్. సో, అప్పుడు భగవంతుడు ఏమంటాడు, ఆల్రెడీ నేను అరేంజ్ చేశాను. అండ్ నువ్వేం భయపడొద్దు. ఎందుకంటే ఇక్కడ కర్దం ఏమని అడుగుతున్నాడు, సిమిలర్ డిస్పోజిషన్ అన్నారు కదా! అంటే నాలాంటి ఒక భార్య కావాలని చెప్పి. అంటే ఆయనకి ఆధ్యాత్మిక జీవితం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, భార్య కూడా అలాంటిదే కావాలని చెప్పి. సో, భగవంతుడు ఏం చెప్తున్నారంటే, నీలాంటి శుద్ధ భక్తులు వారినెప్పుడు నేను ఇబ్బంది పెట్టను. ఐ విల్ నాట్ మేక్ దెమ్ ఫ్రస్ట్రేటెడ్. హ్మ్. కాబట్టి నువ్వేదైతే కోరుకున్నావో వస్తుందని చెప్పి. హ్మ్. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అప్పుడు భగవంతుడు తన ప్లాన్ గురించి కూడా చెప్తున్నారనమాట. హ్మ్. ప్లాన్ గురించి చెప్తున్నారు. ఏంటా ప్లాన్? ఆహ్, రేపు కాక ఎల్లుండ హ్మ్. స్వయంభూమను తన భార్యతో పాటు భార్య మరియు తన కుమార్తె దేవహూతిని తీసుకొని ఇక్కడికొస్తారు అని చెప్పి. అండ్ దేవహూతి గురించి చెప్తారు. భగవంతుడు స్వయంగా చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు? ఆయన దేవహూతి వయస్సుకొచ్చిన అమ్మాయి. చాలా అందము మరియు వెరీ క్వాలిఫైడ్. అంటే అన్ని సద్గుణాలు ఉన్న ఆహ్, స్త్రీ ఆవిడ. అండ్ ఆవిడ నీకు భార్య కింద. సో, ఆయన స్వయంభూవం వచ్చి స్వయంగా దేవహూతిని నీతో వివాహం చేయడానికి అడగడానికి నీ దగ్గరికొస్తారని చెప్తున్నారనమాట. చూడండి, కర్దముని ఎంత గొప్ప భక్తుడు కాకపోతే, స్వయాన కృష్ణుడు పెళ్ళిళ్ళు పేరయ్య అవతారం ఎత్తాడనమాట. ఆ! భగవంతుడు స్వయంగా మ్యారేజ్ ఫిక్స్ చేస్తున్నారక్కడ. హ్మ్. సో, హి ఈస్ డైరెక్ట్ టెల్లింగ్ యాక్చువల్‌గా అంటే, ఐ హావ్ డిసైడెడ్ స్వయంభూమను ఎల్లుండి ఇక్కడికొస్తాడు. తన యొక్క కుమార్తె ఆహ్, దేవహూతిని భార్యగా నీకిస్తాడని చెప్పి చెప్తారనమాట. తర్వాత ఏం చెప్తున్నారు? నువ్వేదైతే నీ మనసులో అనుకుంటున్నావో, నీ భార్య ఎలా ఉండాలని నీ మనసులో అనుకుంటున్నావో, ఎగ్జాక్ట్‌లీ అలాగే ఉంటుంది. మరియు త్వరలో మీకు వివాహం అవుతుంది. అండ్ ఆవిడ నీకు నీ హార్ట్ సంపూర్ణంగా నిన్ను సంతృప్తి పరుస్తుంది అని చెప్పి చెప్తారనమాట. అండ్ తర్వాత భగవంత్ ఫాదర్ చెప్తున్నారు. ఆవిడ నీ నీ ద్వారా ఆవిడ 9 మంది కుమార్తెలని ఆహ్, 9 మంది కుమార్తెలను పుట్టిస్తుంది. మరియు ఒక అండ్ ఆ 9 మంది కుమార్తెలు ఈవెంచువల్లీ ఇంకా 9 మంది సాధువులతో వివాహం చేసుకుంటారు. అండ్ వాళ్ళు కూడా పుత్తు ప ఆ విధంగా వాళ్ళ సంతానాన్ని. ఎందుకంటే కర్దముని ఎందుకు వివాహం చేసుకోనుకున్నాడంటే తండ్రి చెప్పారు. నువ్వు సంతానం పెంచాలని చెప్పి. కాబట్టి ఆ 9 మంది కుమార్తెలు, ఆ 9 మంది కుమార్తెలు మరి ఇంకో 9 మంది గొప్ప వ్యక్తులు హ్మ్. తో వివాహం అవుతుంది సేజస్తోని. తద్వారా సంతానం ఉత్పత్తి చెందుతుంది అని చెప్పి. అండ్ ఈ విధంగా చేయడం ద్వారా నువ్వు గృహస్థ జీవితంలో కూడాను చాలా సక్సెస్ పొందుతావు. అండ్ ఆ గృహస్థ జీవితం ముగించిన తర్వాత నువ్వు మళ్ళీ ఆధ్యాత్మిక జీవితం మీద ఫోకస్ పెడతావు. అండ్ ఈ జన్మలోనే నువ్వు నన్ను చేరుకుంటావని చెప్తారనమాట. అండ్ నువ్వు గృహస్థుడిగా ఉన్నప్పుడు అందరికి నువ్వు కరుణ చూపిస్తావు. తర్వాత మళ్ళీ సన్యాసి తీసుకున్నాక అందరికి అభయాన్నిస్తావు. ఈ విధంగా నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావని చెప్తారు. హ్మ్. అండ్ లాస్ట్‌లో ఏమంటారు? ఇదంతా చెప్పిన తర్వాత నీ 9 మంది సంతానము, 9 మంది అమ్మాయిలు నువ్వు అమ్మాయి అంటే 9 మంది కుమార్తెలు పుడతారు నీకు. తర్వాత పదవ వాడు నేను స్వయంగా నీకు పుత్రుడిగా వస్తానని చెప్పి. ఎవరు? కపిల ముని కింద వస్తానని చెప్పి. నేను స్వయంగా నేను నీకు కుమారుడిగా పుడతానని చెప్పి. ఆ విధంగా నువ్వు తర్వాత సన్యాసం తీసుకొని అడవులకు వెళ్ళిపోయిన తర్వాత నేను దేవహూతికి అల్టిమేట్ ప్రిన్సిపల్స్ అనమాట. అంటే ఈ యొక్క పరమ సత్యం గురించి నేను వివరిస్తానని భగవంతుడు చెప్తున్నారనమాట. చూడండి, కర్దమ్ముని ఏదైతే కోరిక అడిగాడో, ఆ కోరికను భగవంతుడు తీర్చాడు. అంతకన్నా పెద్ద కోరికని కూడా భగవంతుడు తీరుస్తున్నాడనమాట. దిస్ ఈజ్ లార్డ్ అని. సో, యాక్చువల్‌గా భగవంతుడు మనము అనుకుంటాము. ఒరేయ్! భగవంతుడు ఆహ్, నా కోరికలు తీరుస్తాడా? లేకపోతే నిజంగా నా మాట వింటున్నారా అని జెప్పి. మనం దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా మనము ఆహ్, భగవంతునికి నిస్వార్థంగాన నెక్స్ట్ తీవ్రంగా సేవ చేసి ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలే గానీ, యాక్చువల్‌గా నువ్వేమైతే మనసులో కోరుకుంటున్నావో, నువ్వేమైతే అడుగుతున్నావో, అంతకన్నా ఎక్కువే భగవంతుడు ఇవ్వగలడు. ఇస్తాడు కూడానసల. వాట్ ఎవర్ యూ డిజైర్డ్. అండ్ వి హావ్ సీన్ నేను లాస్ట్ టైమ్ కూడా చెప్పాను. పరమ పూజ్య నాథనాథ్ మహారాజ్‌ను. ఆయనకి ఒకప్పుడు పూజారిగా ఉండేవారు. ఏ సదుపాయం కూడా లేదు. హ్మ్. హి హాడ్ నో ఆహ్, ఫెసిలిటీస్. అయినా సరే ఎంతలో ఉందో అంతలోనే ఉత్సాహంగా సేవ చేశారు. నో కంప్లెయింట్స్, నో క్రిటిసిజం. ఎవరిని విమర్శించలేదు. అలా అని చెప్పేసి ఆయనేం నీరసపడిపోలేదు.
తన సేవను తగ్గించుకోలేదు. హ్మ్. ఆ టైంకి ఒక్క ఆలుగడ్డ ఉంటే, ఒక ఆలుగడ్డతోనే స్వామివారి నైవేద్యం పెట్టారు. ఆ టైంకి ఏం లేకపోతే అక్కడున్న ఏదో కందమూలాలతోని పెట్టారు భగవంతుడికి. అంతే తప్ప ఆయన నిరుత్సాహపడలేదు. కానీ మనసులో చాలా కోరికలున్నాయి. కానీ భగవంతుడు అన్ని కోరికలు తీర్చాడు తర్వాత ఈవెంచువల్‌గాన. ఆయన కోరుకున్నారన్నమాట. ఒక మంచి మందిరం రావాలి. వరల్డ్‌లోని టాప్ మందిరం వస్తది. స్వామివారికి అంగరంగ వైభవంగా సేవలు జరగాలి. జరిగాయి. స్వామివారి ప్రతినిత్యం చెప్పనిబోక జరగాలి. జరిగింది. సో, నువ్వేమైతే కోరుకుంటున్నావో అంతకన్నా ఎక్కువ కోరికలు తీరుస్తాడు భగవంతుడు. హ్మ్. రైట్. అది నీ భౌతిక కోరికలైనా సరే, అది నీకు భక్తి జీవితం మంచిదనుకుంటే అడిగిన దానికన్నా ఎక్కువిస్తాడు భగవంతుడు. నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువిస్తాడు. నీ భక్తి జీవితం మంచిదనుకుంటే. సిమిలర్‌గా నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడాను. సో, వాటెవర్ యూ ఆస్క్ యూ కెన్ గివ్ మోర్ దాన్ దట్. అర్ధమున ఏమడిగాను, నాకొక భార్య కావాలి. తద్వారా నా తండ్రి యొక్క ఆదేశాలను పూర్తి చేయాలి. మరియు నా మిగతా కోరికలు తీర్చుకోవాలని చెప్పి. సో, అది ఇచ్చాడు. దాంతో పాటుగా ఏమన్నారు, స్వయంగా నేను నీకు పుత్రుడి కింద వస్తానన్నారనమాట. అంటే భగవంతుడు చూడండి, తను కూడా ఈ లోకంలో రావాలనుకున్నప్పుడు ఎవరిని ఎంచుకుంటాడు? తన శుద్ధ భక్తులను ఎంచుకుంటాడు భగవంతుడు. హ్మ్. సో, ఈ విధంగా కర్దముని ఆశ్చర్యపోతాడు. భగవంతుడు ఇంత దయ పడించి భగవంతుడు అక్కడి నుంచి మళ్ళీ గరుత్మంతుడి మీద నుంచి వెళ్ళిపోతారనమాట. అండ్ కర్దము కళ్ళ ముద్దురుగానే భగవంతుడు అలాగే వెళ్ళిపోయి మళ్ళీ వైకుంఠ లోకానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతారు. కర్దమ్ముని యాజ్ యూజువల్‌గా చాలా ఆనందపడతారు. దేనికి ఆనందం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోరిక తీరుతుందన్న విషయం తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యారు. నా ప్రార్థన విన్నారు అని చెప్పి. సో, ఆనందంగా మళ్ళీ తన ధ్యానంలోకి వెళ్ళిపోతారు. మరి 2 రోజులు పోయిన తర్వాత ఏమవుతుంది, ఆయన చెప్పినట్టుగానే డే ఆఫ్టర్ టుమారో అంటే రేపు కాక ఎల్లుండి అని చెప్పి అనుకున్న భగవంతుడు చెప్పిన సమయానికే స్వయంభూమను తన యొక్క భార్య శతరూప, మరి తన యొక్క కుమార్తె, ముగ్గురు కుమార్తెలు, మూడో కుమార్తె, చిన్న కుమార్తె దేవహూతితో కలిపి వస్తారనమాట. వచ్చి ఎక్కడికొస్తారు అప్పుడు స్వయంభూ అప్పుడు కర్దముని ఆహ్, ఆ సరస్వతి నది దగ్గర తపస్సు చేస్తూ ఉంటారనమాట. అండ్ భగవంతుడొచ్చినప్పుడు ఫస్ట్ కర్దమ్మని చూస్తారు కదా! కర్దమ్మని చూసినప్పుడు భగవంతుడు చాలా ఆనందపడతారు. ఆనందపడినప్పుడు భగవంతుడి కళ్ళ నుంచి ఒక నీటి చుక్క ఆ సరస్వతి నది అక్కడ పడుతుంది. సరస్వతి నది ఒక చిన్న పాయ, ఒక చిన్న చెరువులా ఉంటుందది. ఎప్పుడైతే ఆ చెరువులో పడుతుందో ఏమవుతుంది వెంటనే స్వామివారి యొక్క ఆనంద బాష్పం అనేది అక్కడ పడిందనమాట. సో, నేచురల్లీ వాట్ డు యూ ఎక్స్‌పెక్ట్? హ్మ్. సో, అప్పటినుంచి ఆ ప్రదేశం బిందు సరోవర్ కింద ఫేమస్ అవుతుందనమాట. కర్దమ్ముని తపస్సు చేసిన ప్రదేశము, స్వామివారు స్వయంగా వచ్చి తన ఆనంద బాష్పాలు విదిల్చిన ప్రదేశం అది. బిందు సరోవర్. సో, ఆ ప్రదేశం చాలా అంటే ముందు కన్నా కూడా చాలా చాలా రమణీయంగా, సస్యశ్యామలంగా తయారవుతుంది. అండ్ కర్దమ్ముని ఎప్పుడైతే స్వయంభూముని అక్కడ వచ్చుంటారో, కర్దమ్ముని చూస్తారు. కర్దమ్ముని ఏమంటారు అప్పుడే ఆయన తన యొక్క ధ్యానం పూర్తి చేసి అగ్నిహోత్రం సమర్పిస్తారనమాట. తన యొక్క దైనందిన కార్యాలు పూర్తి చేస్తారనమాట. ఆద్య కార్యం పూర్తి చేసి అగ్నికి నమస్కారం చేస్తారు. లెగిసినప్పుడు ఎదురుగా స్వయంభూమని ఉంటారనమాట. అండ్ స్వయంభూమను కర్దమ్ముని చూస్తారు. కర్దమ్ముని 10,000 సంవత్సరాల నుంచి తపస్సు చేసున్నారనమాట. 10,000 సంవత్సరాల నుంచి తపస్సు చేసిన వ్యక్తి ఎలా ఉండాలి? హ్మ్. రైట్? అంటే జడలు, బక్క చిక్కు శరీరంతోని, గడ్డంతోని అంటే పూర్తిగా కళ తప్పిన వ్యక్తిలా ఉండాలి. కానీ స్వయంభూముని గమనిస్తారు. కర్దమ్ముని ఎలా ఉంటారంటే ఫుల్ తేజస్సుతో ఉంటారనమాట. ఫుల్ తేజస్సుతో ఉంటారు. ఆయన శరీరం నుంచి కాంతి వస్తూ ఉంటుంది. అండ్ ఈ లుక్స్ వెరీ యంగ్ పర్సన్ అనమాట. అంటే ఒక ఫుల్ యవ్వనంలో ఉండే వ్యక్తిలాగా కర్దమ్ముని కనిపిస్తారు. భాగవతం ఏం చెప్తుందంటే ఎందుకంటే ఆయన అప్పుడే భగవంతుని యొక్క దర్శనం కావిచ్చారు. ఆయన భగవంతుడు దర్శనం చేయడం వల్ల కాదు. భగవంతుడు ఆయన దర్శనం చేసుకున్నాడు. అంటే భగవంతుడు ఆయనకి దర్శనమిచ్చాడు. ఎప్పుడైనా సరే ఇట్స్ నాట్ అబౌట్ వి సీయింగ్ ద గాడ్. మందిరానికెళ్ళినప్పుడు మనం భగవంతుడిని చూడడం కాదు. మన యొక్క సేవతోని, మన యొక్క వైష్ణవ గుణాలతోని, మన యొక్క భక్తితోని మనం భగవంతుడి ముందెళ్ళినప్పుడు భగవంతుడు మనల్ని చూస్తాడు. అండ్ భగవంతుడు మనల్ని చూడడం కోసం మనం భగవంతుడి ముందుకెళ్తాము. మనం భగవంతుడిని చూడడం కోసం కాదు. అలాగన్నప్పుడు మరి కళ్ళు లేని వాళ్ళు మన టెంపుల్‌లో ఈశ్వరపురి ప్రభు ఉన్నారు. ఆయనకి కళ్ళు లేవు ఆయనకి. హ్మ్. అయినా ఆయన డైలీ దర్శనం కోసం వాళ్ళు భగవంతుడి మీదకెళ్తారు. ఎందుకెళ్లారండి? సింపుల్ లాజిక్. ఆయన కళ్ళు కనిపించవు ఆయనకి. మన టెంపుల్‌లో ఉంటారు. అయినా సరే పక్కాగా మంగళారతికొస్తారు. దర్శనార్థికి దర్శనం వెళ్తారు. ఆయన భగవంతుడిని చూడలేడు గదా! మరి భగవంతుని దర్శనం మందిరానికి వెళ్తే మందిరానికి వెళ్తే మరి ఆయన చూడలేడు. మరి ఎందుకెళ్ళాలి ఆయన మందిరానికి? రూమ్‌లో ఉండొచ్చు కదా! హ్మ్. మరెందుకెళ్తున్నాడు మందిరానికంటే, మనం భగవంతుడిని చూడడం కోసం కాదు. భగవంతుడు మనల్ని చూడాలని. భగవంతుడు మనల్ని చూసినప్పుడు ఆయన యొక్క చల్లని కరుణ కటాక్షాలు, ఆ వీక్షణాలు మన మీద పడినప్పుడు మన జీవితంలో శుభం కలుగుతుంది. హ్మ్. మన జీవితంలో శుభం కలుగుతుంది. మన జీవితం కూడా. తవీక్షితహి అని చెప్పి కుంతిదేవి కూడా అంటుంది గదా! ఈరోజు హస్తినాపురం ఎంత సస్యశ్యామలంగా ఉంది అంటే ఎందుకంటే మీ యొక్క చల్లని చూపులు ఈ హస్తినాపురం మీద ఉన్నాయి కాబట్టి హస్తినాపురంలో అన్నీ కూడా పంటలు పండుతున్నాయి. సముద్రాలు
ఆహా! మణులు, మాణిక్యాలు ఇస్తున్నాయి. ప్రకృతి సహకరిస్తుంది. బికాజ్ మీ యొక్క చరణ పాదాలు ఇక్కడ పడ్డాయి. ప్లస్ మీ చల్లని చూపులు ఇక్కడ పడ్డాయి కాబట్టి. సిమిలర్‌గా మనం రథయాత్ర తీసుకెళ్తాం. రథయాత్ర ఎందుకు తీసుకెళ్తాం చెప్పండి? హ్మ్. ఎందుకంటే స్వామివారి యొక్క చల్లని చూపులు మొత్తము ఈ నగరం మొత్తం కూడా ఆయన చల్లని చూపు పడాలి కాబట్టి. దానికోసం మనం రథయాత్ర చేస్తామనమాట. మనం భగవంతుడిని చూస్తాము. అది కూడా రైట్. కానీ భగవంతుడు మనల్ని చూస్తున్నాడు. అది ఇంకా ఇంపార్టెంట్. సో, ఇక్కడ స్వామివారు స్వయంగా వచ్చి కర్దమ్ముడిని చూసి ఆనందపడ్డారు. కన్నీళ్లు ఆనంద బాష్పాలు రాల్చారు. సో హ్యాపీ. సో, నేచురల్‌గా కర్దమ్ముని యొక్క వెంటనే ఆయన శరీరం మారిపోతుందనమాట. మళ్ళీ కర్దమ్ముని పూర్తిగా తేజోమయం, కాంతిమయమైన శరీరం ఆయనకి వస్తుంది. మంచి ఆజానుబాహుడు శరీరంలో ఉంటాడనమాట. అండ్ స్వయంభూ మను చూడగానే ఏమవుతుంది? యాహ్! ఫస్ట్ స్వయంభూ మను ఆయనకి ప్రణామం చేయడానికి ట్రై చేస్తారు. వెంటనే కరదమ్ముని వెళ్లి ఆయన్ని ఆహ్, యాక్చువల్‌గా ఆయన స్వాగతిస్తారనమాట. రైట్? అండ్ తర్వాత మనుకి ప్రణామం చేసి, తర్వాత స్వయంభూ కూర్చొనుంటారు. అండ్ కరదమ్మునికి తెలుసు. భగవంతుడు ముందే చెప్పారు కాబట్టి ఈస్ ప్రిపేర్డ్. అంటే ఆయనకి ముందే ఐడియా ఉంది. కరదమ్ముని వస్తారు అని చెప్పి. రైట్? వెంటనే స్వయంభూముడిని అంటారనమాట. మై డియర్ ఆహ్, స్వయంభూ అని చెప్పి. సో, ఏమంటారు? సో, మీరు ఇక్కడ రావడానికి కారణం ఏమిటి అని చెప్పి. ఎందుకంటే మర్యాద ఉంటుంది కదా! ఆయన చెప్పే వరకు మనం అడగము. అండ్ మీలాంటి వాళ్ళు యాక్చువల్‌గా ఈ లోకం నడుస్తుందంటే మీలాంటి వాళ్ళని నడుస్తుంది. రైట్? మీరు రాక్షసులను వధించి సాధువులను కాపాడతారు. కాబట్టి స్వయంభూమ అనేవారు రాజు. ఈ భూమండలానికి సో, భూలోక 14 లోకాల్లో భూలోకానికి రాజు ఎవరంటే స్వయంభూమను. సో, భూలోకం అనేది మానవ జాతి కోసం. హ్మ్. సో, ఆ మానవ జాతికి రాజు ఎవరంటే స్వయంభూమన్. కానీ భూలోకం మొత్తానికి మీరు రాజు. కాబట్టి మీరున్నారు కాబట్టే మేమందరం కూడా బతికున్నాము. కాబట్టి అంతా కూడా ఇట్స్ ఆల్ యువర్ మెర్సీ అని చెప్తారు. కాబట్టి సో, చాలాగా స్వయంభూమని చాలా గ్లోరిఫై చేస్తారనమాట. హ్మ్. గ్లోరిఫై చేసి స్వయంభూమనికి చాలా చాలా గౌరవం ఇస్తారనమాట. గౌరవం ఇచ్చి మీరు యాక్చువల్‌గానే రథం మీద రాజ్యం మొత్తం ఈ భూలోకం మొత్తం పరిభ్రమించడం వల్లనే ధర్మం నిలబడి ఉంది. మరియు అధర్మం అణిచివేయబడుతుంది. ఆ! కాబట్టి అని చెప్పి కర్దముని కూడాన స్వయంభూమనునికి చాలా గౌరవం ఇస్తారనమాట. సో, వాస్తవంగా చూసినట్లయితే మన వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా హ్మ్. ఆహ్, గృహస్థులు ఒక రకంగా కర్దముని ఒక రకంగా ఈస్ నాట్ ఎ సన్యాసి. బట్ యెస్ హి ఈస్ ఒక రకంగా ఋషి. కాబట్టి ఆహ్, వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగాన హి ఈస్ మోర్ అడ్వాన్స్‌డ్. ఒక రకంగా స్వయంభూ క్షత్రియ, కర్దముని బ్రాహ్మణ అనుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణ ప్రవృత్తి కాపడం చేస్తుంది. సో, బ్రాహ్మణులనేవాళ్ళు క్షత్రియుల కన్నా కూడాను ఎక్కువ. రైట్? వర్ణాశ్రమ ధర్మంలో. ఎక్కువ అంటే ఇన్ ద సెన్స్ గౌరవం విషయంలో. ప్రతి ఒ ఎవ అందరూ భగవంతుడు 4 పాదాలు సమానమే. సో, బట్ గౌరవం విషయంలో క్షత్రియులు బ్రాహ్మణులకి గౌరవం ఇవ్వాలి. సిమిలర్‌గా గృహస్థులు సాధువులకి, సన్యాసులకి గౌరవం ఇవ్వాలి. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కర్దమ్ముని స్వయంభూ మనకు గౌరవం ఇస్తున్నారు. మరియు యాస్ ఏ బ్రాహ్మణ ఆల్సో ఒక బ్రాహ్మణగా అయినప్పుడు కూడానే క్షత్రియుడు గౌరవం ఇస్తున్నారు. ఒక సాధువైన కూడా గృహస్థులు గౌరవం ఇస్తున్నారనమాట. ఇట్స్ ఇంట్రెస్టింగ్ టు అండర్‌స్టాండ్. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం అనేది దిస్ ఈస్ ద గ్లోరీ. అదేంటంటే పరస్పర సహకారము, మ్యూచువల్ కోఆపరేషన్ అనమాట. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రాహ్మణ్ణి ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక హైరార్కీ ఇచ్చింది. ఆ! అది శాస్త్రం. కాబట్టి క్షత్రులు వేరే వాళ్ళు కానీ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఎలా ఉండాలంటే, వాళ్ళకి కూడా అర్థం కావాలి. క్షత్రియులు అనేవాళ్ళు లేనప్పుడు ఏమవుతుంది, మేము మన ధర్మం చేయలేము. ఇప్పుడు క్షత్రియులు అనేవాళ్ళు ఏమనుకోవాలి, బ్రాహ్మణులు లేకపోతే మాకు మార్గనిర్దేశకం ఉండదు. సో, ప్రతి ఒక్కరు కూడా వేరే వాళ్ళ యొక్క గొప్పతనం తెలుసుకొని, వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది మన ధర్మం. యాక్చువల్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ట్రూ సెన్స్. సో, ఆ రకంగా స్వయంభూ మను అనే వ్యక్తి అనేవాడు లేకపోతే, కర్దమ్ముని అనే వ్యక్తి ఇంత ప్రశాంతంగా తపస్సు కూడా చేయలేరక్కడ. పరీక్షితుడు అనే వ్యక్తి ఉండడం వల్లనే శృంగి అనే వ్యక్తి ఆ! శృంగి ఈస్ ద సన్ ఆఫ్ సమికృషి. సమికృషి యొక్క పుత్రుడు శృంగి చిన్న పిల్లవాడు. ఆయనకి పరీక్షితుడు చేసిన పని తప్పనిపించింది. ఏంటది? మృత సర్పాన్ని తన తండ్రి మెడలో వేశాడు. తప్పనిపించింది. సో, తప్పనిపించినప్పుడు శృంగి కోపమొచ్చింది. కోపమొచ్చి ఏమన్నాడు? "అరే! ఈ క్షత్రియులకి ఎంత గర్వము! కృష్ణుడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినందుకే కదా! కృష్ణుడు లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మానికి ఎవరు కాపాడలేరు. కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనే విర్రవీగుతున్నారు గర్వంతో వీళ్ళు.
వీళ్ళకి ఎందుకు అసలు అరే క్షత్రియులు అనేవాళ్ళు వీధి కుక్కలు సమానం, రక్షకులు వాళ్ళు. కాబట్టి కుక్క రక్షిస్తుంది. కాబట్టి కుక్క అనేది కాపాడుతుంది కదా అని చెప్పి, ఇంటిని కాపాడుతుంది కదా అని చెప్పి ఇంట్లోకి తీసుకొస్తారు ఎవరైనా సరే. కుక్కను బయటనే ఉంచుతారు. కాబట్టి క్షత్రియులు మా ఇంటికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? వచ్చినా సరే వాళ్ళకి మేము ఎందుకు గౌరవం ఇవ్వాలి? కాబట్టి నా తండ్రి ఇప్పుడు గౌరవం ఇవ్వలేదన్నది మాత్రాన ఆయన సర్పాన్నేస్తాడా? ఎంత ధైర్యం. కాబట్టి నేను కృష్ణుడు లేకపోతే ఏమైంది? నేను శపిస్తాను. నాకు ఆ పవర్ ఉందని చెప్పి వెంటనే గంగా జలంలో తన చెయ్యి పెట్టి ఆచమనం చేసుకొని, జంధ్యం తీసుకొని శపిస్తాడనమాట. నేటి నుంచి 7 రోజుల్లో చనిపోతాడు పరీక్షితుడని చెప్పి. సో, శృంగికి అర్థం కాని కానీ అదే విషయం తన తండ్రికి తెలుస్తుంది తర్వాత. షమి శమీక్ ఋషికి. చాలా బాధపడతాడు. అరే! అసలు అన్యాయం జరిగింది శమీక్ ఋషికి. అవమానం జరిగింది శమీక్ ఋషికి. కానీ శమీక్ ఋషి హి ఈస్ నాట్ ఫీలింగ్ ఆయన సరే నా కొడుకు మంచి పని చేశాడు. ప్రతీకారం అలా అనుకోలేదు. షమీక్ ఋషి బాధపడ్డాడు. నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి. అరే! నువ్వు చిన్న పిల్లవాడివి. నువ్వు శపించుతున్నావు ఇప్పుడు. నీ శాపం ఎందుకు ఫలిస్తుంది? ధర్మం నిలబడింది కాబట్టే బ్రాహ్మణులకి పవర్ ఉంది. ఇంకోసారి వినండి. ధర్మం ఇంకా బతికుంది కాబట్టే బ్రాహ్మణులకి ఆ పవర్ ఉంది. నీలాంటి చిన్న పిల్లవాడు శపించినా సరే ఆ శాపం నిజమవుతుంది. ఈరోజు బ్రాహ్మణులు శపించమని చెప్పండి ఎక్కడ నిజమవుతుంది? ఎందుకంటే ఆ పవిత్రత అనేది లేదు. బ ధర్మం అనేది నిలబడట్లేదు ఎప్పుడు. ధర్మం ఎందుకు నిలబడింది అంటే పరీక్షితుడు లాంటి గొప్ప రాజు ఉన్నాడు కాబట్టే, ఆయన కలిరాజుని కంట్రోల్‌లో పెట్టాడు కాబట్టే, ఇంకా కూడా ధర్మం నిలబడింది కాబట్టే బ్రాహ్మణులకి పవర్ ఉంది. కాబట్టి ఎవరి నుంచి నీకు పవర్ వస్తుందో, ఎవరి నుంచి నీకు పవర్ వస్తుందో ఆయన్నే నువ్వు శపించావు. నీ అంత మూర్ఖుడు ఎవరున్నాడని చెప్పి శమీ ఋషి బాధపడతాడు. అంటే శ్రమిక ఋషికి ఎసెన్స్ తెలుసు. సరే రాజు చేసిన కొంచెం తప్పు అయ్యుండొచ్చు. కానీ దాని అర్థము ఆ రాజునే మనము శపిస్తామని కాదు. ఆ రాజు లేకపోతే మనం ఉండలేమసలు. సో, సిమిలర్‌గా ఇన్ వర్ణాశ్రమ ధర్మ సో, ఇక్కడ స్వయంభూమను ఒక క్షత్రియుడైనప్పటికిని ధర్మం ప్రకారం క్షత్రియుడు గృహస్థ అయినప్పటికిని ఆహ్, ఇక్కడ కర్దమ్ముని ఆయన పూర్తి గౌరవిస్తారనమాట. సిమిలర్‌లీ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా గృహస్థులనేవాళ్ళు సన్యాసులకి గౌరవం ఇస్తారు. ఇవ్వాలి. అది వాళ్ళకి మంచిది. బ్రహ్మచారులకి గౌరవం ఇస్తారు. ఇవ్వాలి. వాళ్ళకి మంచిది. కానీ ఆ వైరాగ్య వేషంలో ఉన్న వాళ్ళు దే షుడ్ ఆల్సో అండర్‌స్టాండ్ యాక్చువల్‌గా. గృహస్థులనే వాళ్ళే లేకపోతే హ్మ్. వాళ్ళు సహకారం అందించకపోతే మనము ఒక ఒక సన్యాసి అయినా గాని, బ్రహ్మచారి వాళ్ళు చేయాల్సిందేంటి? తమ జీవితాన్ని పూర్తిగా భగవంతుడి సేవలో వినియోగించడం. ఎప్పుడు వినియోగించగలరు చెప్పండి? హ్మ్. వాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టే వాళ్ళు సంపాదిస్తున్నారు. కష్టపడి సంపాదిస్తున్నారు. ఆ సంపద దానం చేస్తున్నారు కాబట్టే, నీకు సంపాదించాల్సిన అవసరం పడట్లేదు. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఇస్కాన్ విషయంలో కొంచెం బ్రహ్మచారి కూడా కష్టపడాల్సొస్తుంది. బట్ అదర్‌వైజ్ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టే, మనం నిశ్చింతగా భగవంతుడి మీద నువ్వు ఆయన సేవలో నియుక్తులవ్వచ్చు. వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి. కాబట్టి వాళ్ళ సహకారం లేకపోతే, మనం చేస్తున్న పని మనం చేయగలమా? చేయలేము. కాబట్టి సో, బ్రహ్మచారీస్ ఆల్సో షుడ్ రెస్పెక్ట్ గృహస్థాస్. సన్యాసిస్ ఆల్సో షుడ్ రెస్పెక్ట్ గృహస్థాస్. సో, ఇక్కడ కర్దమ్ముని కర్దమ్ముని స్వయంభూమణిని పూర్తి గౌరవిస్తారనమాట. సిమిలర్‌గా రాజు అనేవాడే లేకపోతే క్షత్రియుడు లేకపోతే బ్రాహ్మణుల్ని ఎవరు కాపాడతారు? సో, దేర్ ఇస్ ఎ మ్యూచువల్ అంటే ఇక్కడ మనం చూడొచ్చు. మను కూడా స్వయంభూ మను కూడానా కర్దమ్మునికి ప్రణామం చేస్తారు. కర్దమ్ముని కూడానా స్వయంభూ మనునితో ప్రణామం చేయరు. ఎందుకంటే ఎటికెట్ మర్యాద వ్యతిక్రమణ. ప్రణామం చేయకపోవచ్చు. కాకపోతే తన మాటలతోని తనకి అంతకన్నా ఎక్కువ గౌరవాన్ని ఇస్తారనమాట. సో, ఈ విధంగా వచ్చి చివరికి ఏమడుగుతారు? ఇంతకీ మీరొచ్చిన కార్యమేమిటో చెప్పండి. నేను మీకు ఏ విధంగా సేవ చేయగలనని కర్దమని అడుగుతాను. డైరెక్ట్ తెలుసు ఆయనకి ఏ పర్పస్‌గా వచ్చారో. బట్ హి ఆస్క్డ్ లైక్ థిస్. ఆ! సో, ఇక్కడితో ఈ అధ్యాయం ముగిస్తుందనమాట. సో, నెక్స్ట్ చాప్టర్ విల్ సీ దేవహిత మరియు కర్దముని వారి యొక్క వివాహం అదంతా వస్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ చాప్టర్. స్వయంభూమను మరియు కర్దముని వారి యొక్క సంభాషణ అంతాన. రైట్. సో, ఈరోజు క్లాస్ మనం ఇక్కడితో విరామం తీసుకుంటాము. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय. శిల ప్రభుపాద की जय. సంవేత భక్తవృంద की जय. హరే కృష్ణ.